Hi friends, good morning. ఓకే, ముందు క్లాసెస్ లో మనము హౌ టు డిజైన్ ఏ వెబ్సైట్ అని చూసాము. దాంట్లో థీమ్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిమెంటర్ ప్లగిన్ యూస్ చేసి మనం వెబ్సైట్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు, బ్లాగ్స్ ఎలా చేయొచ్చు, ఇంకా ఈ కామర్స్ వెబ్సైట్ ఎలా డిజైన్ చేయొచ్చు, ఇవన్నీ చూసుకుందాం. ఓకే, లెట్ స్టార్ట్ విత్ మార్కెటింగ్. ఓకే, ముందంతా మనం వెబ్ డిజైనింగ్ చూసాము. నవ్ వి ఎంటర్ ఇన్ టు రియల్ మార్కెటింగ్. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ప్లీజ్ స్పీక్ అవుట్. వై వీ నీడ్ ఎ వెబ్సైట్? ఎందుకు కావాలి మనకు ఒక వెబ్సైట్ అనేది? To promote our product or to సర్వీసెస్, రైట్? ఎస్, yes, కరెక్ట్ యశ్వంత్. We need a website to promote our products and services. Okay, it acts like an online platform. Okay, ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లాగా వర్క్ అవుతుంది అది, in order to promote our products and services. Okay, now మనకు ఒక వెబ్సైట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు we have an online platform. The thing we left with is promoting. Okay, ఇప్పుడు మనం మన వెబ్సైట్ ని ప్రమోట్ చేసుకోవాలి, రైట్? Okay, now we start with SEO. SEO refers to search engine optimization. Okay, what is a search engine? Anyone? What is a search engine? Search engine can be Google, Yahoo, Bing, some other search engines like DuckDuckGo. Okay, there are many search engines, but 90% of us, 90% of people are using Google. Okay, 90% members Google use చేస్తున్నారు ఎక్కువగా. So we are choosing Google itself. Okay, now ఈ search engine అనేది ఏం చేస్తుంది? Let's go for Google search engine. ఓకే, ఇప్పుడు చూద్దాము. నేను ఒక దేని గురించి సెర్చ్ చేస్తున్నాను. నేను ఒక ఐ సెర్చ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ అనే దాని గురించి నేను సెర్చ్ చేస్తాను. ఇప్పుడు ఇది గూగుల్ సెర్చ్ ఇంజిన్. నేను గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో డిజిటల్ మార్కెటింగ్ గురించి సెర్చ్ చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ డిస్ప్లేడ్ విత్ సమ్ రిజల్ట్స్. ఓకే, నాకు కొన్ని రిజల్ట్స్ అన్ని కూడా మనకు డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, ఈ సెర్చ్ ఇంజిన్ అనేది ఏం చేస్తుందంటే, మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు, అంటే దేనికోసమైనా సెర్చ్ చేస్తే అది వరల్డ్ వైడ్ వెబ్ లో, మీన్స్ ఇట్ గోస్ టు వరల్డ్ వైడ్ వెబ్, www మొత్తం వరల్డ్ వైడ్ వెబ్ లో సెర్చ్ చేసి మన సెర్చ్ క్వైరీకి రిలేటెడ్ ఉండే రిజల్ట్స్ అన్ని మనకు రిట్రీవ్ చేసి చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ సెర్చ్ ఇంజిన్. ఓకే, చూడండి, ఇక్కడ మనం ఒక డిజిటల్ మార్కెటింగ్ అనే దాని గురించి సెర్చ్ చేసాం. దీన్ని ఏమంటాం? సెర్చ్ క్వైరీ అని అంటాం. ఓకే, ఇట్ ఈస్ నోన్ యాజ్ అ సెర్చ్ క్వైరీ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ లాంగ్వేజ్. This search query is known as a keyword. Okay, what is it called? Respond. keyword. Yes, it's known as a keyword. Actually it is called as a search query, but digital marketing language లో దాన్ని మనం keyword అని అంటాం. ఓకే, see, ఇది మనకు చాలా రిజల్ట్స్ డిస్ప్లే అవుతున్నాయి ఇక్కడ. See, this page is known as SCRP page. Okay, SCRP. Okay, what is SCRP? SCRP means search engine results page. Okay, this is known as search engine results page. ఎందుకు ఇది search engine results page? మనము సెర్చ్ చేసిన క్వైరీ రిజల్ట్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, కాబట్టి దీన్ని మనము సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అని అంటాం. ఓకే, నాకు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ గురించి ఇన్ని డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, వాట్ విల్ యూ చూస్? విచ్ వన్ విల్ యూ సెలెక్ట్? ఓకే, ఏది సెలెక్ట్ చేసుకుంటారు యశ్వంత్ మీరు? First ఇక్కడ result. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు ఆర్ సెకండ్. ఓకే, చూడండి, ఇంకా ఇక్కడ చాలా పేజెస్ ఉన్నాయి మనకి. చూడండి, సెకండ్ దానికి వెళ్తే ఇంకా సమ్ many pages are there, right? So which one do we select? Obviously we'll select first or second or third one, right? ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుందాం అని అనుకున్నాం. ఓకే, నాకు ఒక వెబ్సైట్ ఉంది, రైట్? డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే ఒక వెబ్సైట్ ఉంది అనుకున్నాం. ఇప్పుడు నేను దాన్ని ఎక్కడ డిస్ప్లే అయితే, ఈ రిజల్ట్స్ లో ఏ ప్లేస్ లో డిస్ప్లే అయితే బెటర్ అని ఫీల్ అవుతాను?
ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్ లో రిజల్ట్. డిస్ప్లే అయితే బెటర్ అని అనుకుంటాను. ఎందుకు? ఇఫ్ ఇట్ డిస్ప్లేస్ ఇన్ ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్, if it displays in first or second place, then it will reach more customers. ఓకే, ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది నా వెబ్సైట్ ని క్లిక్ చేస్తారు, అండ్ ఎక్కువ మంది నా వెబ్సైట్ కి వెళ్తారు, నా ట్రైనింగ్ కి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ. సో నేను మోస్ట్లీ టాప్ 10 ప్లేసెస్ లో కానీ టాప్ 5 ప్లేసెస్ లో డిస్ప్లే అయితే బెటర్ అని ఫీల్ అవుతాను. ఓకే, నౌ వాట్ ఈస్ SEO? రైట్, search engine optimization is nothing but optimizing our website in such a way that it is displayed in top results of SERP so that it reaches most of the customers. ఓకే, మనం మన వెబ్సైట్ ని కొన్ని టెక్నిక్స్ యూస్ చేసి ఆప్టిమైజ్ చేస్తాం, కొన్ని SEO టెక్నిక్స్ యూస్ చేసి ఆప్టిమైజ్ చేస్తాం. దానివల్ల మన వెబ్సైట్ టాప్ రిజల్ట్స్ లో, ఓకే, టాప్ లో SERP రిజల్ట్స్ లో టాప్ రిజల్ట్స్ లో కనిపించేలా డిస్ప్లే అవ్వడానికి ట్రై చేస్తాం. సో we can reach more customers. ఓకే, దట్ ఈస్ నోన్ యాజ్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మన వెబ్సైట్ ని మనము ఏ విధంగా ఆప్టిమైజ్ చేస్తామంటే అది SERP లో టాప్ రిజల్ట్స్ లో కనిపించేలాగా ఆప్టిమైజ్ చేస్తాము. ఎందుకు ఆప్టిమైజ్ చేయాలి అలా అంటే సో దట్ ఇట్ రీచ్ మోర్ కస్టమర్స్, ఎక్కువ మంది కస్టమర్స్ కి రీచ్ అవుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ నోన్ యాజ్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని SERP పేజ్ అంటున్నాం, రైట్? వాట్ ఈస్ దిస్ SERP పేజ్ లేఅవుట్? ఓకే, ముందు ఈ SERP స్ట్రక్చర్ అనేది కొంచెం స్టాటిక్ గా ఉండేది. మీన్ ఇట్ ఈస్ నాట్ చేంజింగ్, అంటే స్టాటిక్ గా ఇన్ని యాడ్స్ ఏ ఉండాలి, ఇన్ని ఆర్గానిక్ రిజల్ట్స్ ఏ ఉండాలి, అలా స్టాటిక్ గా ఉండేది. తర్వాత బేస్డ్ ఆన్ ది క్వైరీ, బేస్డ్ ఆన్ సర్చ్ క్వైరీ, బేస్డ్ ఆన్ ది కీవర్డ్, దిస్ SERP లేఅవుట్ చేంజెస్. ఓకే, యూజువల్ గా ఏముంటాయనేది చూద్దాం ఇన్ దిస్ SERP లేఅవుట్. Okay, in this SERP layout, usually it may contain some sponsored ads. It may contain, it may not, it will contain organic results or unpaid results. Okay, next it will contain local listings. It may contain some videos related to YouTube like such. It may contain knowledge graphs. It will also contain some featured snippets. It will contain related searches. Okay, it may also contain some Q&A, question and answers. The recent ga update chesinattunnaru, nenu have seen it recently, Q&A. Okay, let's see where are these present. Okay, first thing is sponsored ads, right? Let me search for a digital marketing training. Okay, chudandi, no ads. Why no ads? Okay, let me search for some laptops like such. Why no one is running any kind of ads? It's okay. మీరు యూజువల్ గా చూసినప్పుడు యూ విల్ బి డిస్ప్లేడ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ యాడ్స్. ఇక్కడ మీకు దీని పక్కన యాడ్ అని డిస్ప్లే అయితే ఇట్ ఈస్ నోన్ యాజ్ అన్ యాడ్. మనం SEO యూజ్ చేసి యాడ్స్ లో డిస్ప్లే చేసుకోలేము మన వెబ్సైట్ ని, బట్ ఆర్గానిక్ రిజల్ట్స్ లో మనము డిస్ప్లే చేసుకోగలుగుతాం, టాప్ లోకి తీసుకొని రాగలుగుతాం మన వెబ్సైట్ ని. ఓకే, ఆర్గానిక్ రిజల్ట్స్ ఆర్ నథింగ్ బట్ అన్పెయిడ్ రిజల్ట్స్. అంటే మనము గూగుల్ యాడ్స్ లో సమ్ మనీ పే చేస్తే మన వెబ్సైట్ టాప్ వస్తుంది. వీల్ ఆల్సో కన్సిడర్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్, లెట్ us discuss them in other classes. ఓకే, మనం SEO లో మాత్రం మన టెక్నిక్స్ యూస్ చేసి నార్మల్ ఆర్గానిక్ రిజల్ట్స్ లో అన్పెయిడ్ రిజల్ట్స్ లో మనము డిస్ప్లే చేసుకోవచ్చు, రైట్? ఓకే, నా ఇది చూడండి, దిస్ ఈస్ ఎ లోకల్ లిస్టింగ్. ఓకే, చూడండి, నేను కరెంట్లీ కడపలో ఉన్నా. సో నాకు కడప ఏరియాలో ఉండే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని కనిపిస్తున్నాయి. ఓకేనా, కడపలో ఆబ్వియస్లీ ఎవరు అడ్వర్టైజ్ చేయరు, అందుకని కనిపించట్లేదు మా యాడ్స్. లెట్స్ గో ఫర్ ఇన్ హైదరాబాద్. ఓకే, yes, see, you can see an ad. Okay, see, this is an ad. Okay, there is only one ad it seems. Okay, this is an ad. Itla ad and only 20 ads remaining. There is no ad symbol, right? These are all organic results or unpaid results, means SEO results. Okay, see Q&A on Google. See,
they're asking some questions it seems. Okay, see this is a local listing means ఇప్పుడు మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, బెంగళూరు నుండి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ గురించి సర్చ్ చేస్తే ఏ రిజల్ట్స్ కనిపిస్తాయి మీకు? మీ సరౌండింగ్స్ లో ఉండే రిజల్ట్స్ కనిపిస్తాయి, అవునా? ఎస్ ఆర్ నో? Yes, ma'am. ఎస్, నేను కడపలో ఉన్నా కాబట్టి ఇందాక నాకు కడపలో ఉండే రిజల్ట్స్ కనిపించాయి. ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని ప్లేస్ స్పెసిఫై చేశాను కాబట్టి నాకు హైదరాబాద్ లోకల్ లిస్టింగ్స్ కనిపిస్తున్నాయి అనమాట. చూడండి, దిస్ ఈస్ ఎ లోకల్ లిస్టింగ్. ఓకే, మ్యాప్ కనిపిస్తుంది కదా, దిస్ ఈస్ నోన్ యాజ్ ఏ లోకల్ లిస్టింగ్. వీ హ్యావ్ సీన్ యాడ్స్, స్పాన్సర్డ్ యాడ్స్, organic results, local listings, and now what are left? And videos. Okay, let's go for videos. Okay, let me search for something like benefits of something like turmeric, or okay, let's go for shampoo. Okay, for video, right, we'll go for shampoo. See, నాకు వీడియోస్ కనిపిస్తున్నాయి ఇప్పుడు. చూడండి, I also have organic results. చూడండి, ఇక్కడ ఇమేజెస్ ఆఫ్ షాంపూ కూడా కనిపిస్తున్నాయి. సో యూ మైట్ హ్యావ్ ఇమేజెస్, వీడియోస్ ఇట్లా SCRP పేజ్ లో బేస్డ్ ఆన్ క్వైరీ. ఓకే, నోటీస్ దట్ బేస్డ్ ఆన్ క్వైరీ మనకు డిస్ప్లే అయ్యే రిజల్ట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, లెట్స్ కమ్ డౌన్. ఓకే, స్క్రోల్ డౌన్. చూడండి, ఇక్కడ మనకు రిలేటెడ్ రిజల్ట్స్ చూడండి, రిలేటెడ్ టు షాంపూ. చూడండి, ఈ రిజల్ట్స్ కూడా మనకు SCRP పేజ్ లో డిస్ప్లే అవుతాయి. అంటే ఇఫ్ యూ సర్చ్ ఫర్ సంథింగ్, దానికి రిలేటెడ్ గా మీకు ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫో కావాలంటే కూడా యూ కెన్ గో టు దీస్ సైట్స్ అని మనకు ఇక్కడ లింక్స్ చూపిస్తుంది. దీస్ ఆర్ నోన్ యాజ్ రిలేటెడ్ రిజల్ట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ నాలెడ్జ్ గ్రాఫ్. ఓకే, నాలెడ్జ్ గ్రాఫ్ చూద్దాం. ఇప్పుడు నాకు డిజిటల్ మార్కెటింగ్కి వెళ్దాం మనం. చూడండి, కొడుతున్నా నాకు ఇక్కడ పక్కన వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్తుంది. చూడండి, డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ది కాంపోనెంట్ ఆఫ్ మార్కెటింగ్ దట్ యూటిలైజెస్ ఇంటర్నెట్ అండ్ ఆన్లైన్ బేస్డ్ టెక్నాలజీస్. ఓకే, ఒక బేసిక్ ఇన్ఫో అనేది మనకి ఇచ్చేస్తుంది అనమాట. ఎవరి గురించి అయినా, మోడీ గురించి కానీ, లేకుంటే ఏమైనా పొలిటికల్ లీడర్స్, చనిపోయిన వాళ్ళ గురించి, ఫేమస్ పర్సనాలిటీస్ గురించి సర్చ్ చేసినా కూడా యూజువల్ గా మనకి ఇది డిస్ప్లే అవుతుంది బై డిఫాల్ట్. ఓకే, దీన్ని మనం నాలెడ్జ్ గ్రాఫ్ అంటాం. ఓకే, దిస్ ఈస్ నోన్ యాజ్ ఏ నాలెడ్జ్ గ్రాఫ్. Okay, what are left? Featured snippets. Okay, we have seen all of the things. I have left with featured snippets. Let's go for. Okay, surely this is known as a featured snippet. Okay, this is not an ad. Okay, this is also an organic result. Okay, kani ఇది 0th పొజిషన్ అనమాట. దిస్ ఈస్ ది బెస్ట్ పొజిషన్. ఓకే, ఈ పొజిషన్ లో డిస్ప్లే అయితే యు ఆర్ ఆన్ ది టాప్. ఓకే, ఇక్కడ నుంచి ఫస్ట్ పొజిషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సి దీనికి ఏం పొజిషన్ లేదు. సో ఇక్కడ నుంచి వీఆర్ గెటింగ్ సమ్ పొజిషనింగ్. ఓకే, 1, 2, 3 ర్యాంకింగ్ అనేది వస్తుంది మనకి. ఇఫ్ వీఆర్ గెటింగ్ డిస్ప్లేడ్ ఇన్ దిస్ పొజిషన్, వీఆర్ ది బెస్ట్. ఓకే, దిస్ ఈస్ నోన్ యాజ్ ఏ ఫీచర్డ్ స్నిప్పెట్. ఓకే, this is our SCRP layout. We'll be having sponsored ads, we'll be having organic results, we'll be having some videos, or sometimes it will also be displayed with images. Okay, ఇంకా మనకి నాలెడ్జ్ గ్రాఫ్ ఉంటుంది, ఫీచర్స్ స్నిప్పెట్స్ ఉంటాయి, ఇంకా రిలేటెడ్ వచ్చే సమ్ Q&A. ఓకే, ఇవన్నీ కూడా మనకు SCRP లేఅవుట్ లో ఉంటాయి. ఓకే, this is known as SCRP layout. Okay, please make a note of them. నెక్స్ట్, ఇప్పుడు మన ఎయిమ్ ఏంటి? వాట్ ఎవర్ దేర్ మే బి. ఓకే, SCRP లేఅవుట్ లో ఏమైనా ఉండనియండి, మన ఎయిమ్ ఏంటంటే ఈ ఆర్గానిక్ రిజల్ట్స్ లో, ఓకే, ఈ అన్పెయిడ్ రిజల్ట్స్ లో మన వెబ్సైట్ టాప్ లో కనిపించాలి. సో దట్ ఎక్కువ మంది కస్టమర్స్ ని రీచ్ అవ్వచ్చు, ఎక్కువ బిజినెస్ వస్తుంది మనకి, ఎక్కువ సేల్స్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ అవర్ ఎయిమ్ ఇన్ టు యూజ్ SEO. ఓకే, SEO అప్లై చేయడానికి దిస్ ఈస్ అవర్ మెయిన్ ఎయిమ్. ఓకే, చూడండి, ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే దాని గురించి సర్చ్ చేశాను, లేకుంటే బెనిఫిట్స్ ఆఫ్ టర్మరిక్ అనే దాని గురించి సర్చ్ చేశాను. చూడండి, ఇవన్నీ రిలేటెడ్ టు నా క్వైరీనా లేకపోతే ఇర్రిలెవెంట్ టు మై క్వైరీనా? ఈ రిజల్ట్స్ అన్ని డిస్ప్లే అనేది రిలేటెడ్ టు క్వైరీ, రైట్? నాకు నేను టర్మరిక్ గురించి సర్చ్ చేస్తే నాకు టర్మరిక్ గురించే చూపిస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ గురించి సర్చ్ చేస్తే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ రిజల్ట్స్ వస్తున్నాయి, అంతేగాని డేటా సైన్స్ గురించో లేకపోతే స్పోర్ట్స్ గురించో నాకు రిజల్ట్స్ రావట్లేదు. సెర్చ్ ఇంజిన్ ఈస్ ప్రొవైడింగ్ us with appropriate results and most relevant రిజల్ట్స్ తో మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకే, అంత మోస్ట్ రిలవెంట్ రిజల్ట్స్ మనకి ఇస్తున్నప్పుడు హౌ ఇట్ ఈస్ వర్కింగ్?
let's see how search engine is working. Okay, search engine అనేది మనకి ఇంత రిలవెంట్ రిజల్ట్స్ డిస్ప్లే చేయడానికి how it works. Let's see. It mainly takes 4 steps. Okay, goes through 4 steps. Okay, first thing is crawling, second thing is indexing, next calculating relevancy, and the last thing is ranking. Okay, search engine అనేది ఈ 4 steps ని ఫాలో అవుతుంది. ఇంత రిలవెంట్ రిజల్ట్స్ రావడానికి కారణం it does all these 4 things. Okay, let's see them in detail. Okay, now see this, can you able to see this diagram? Yes, ma'am. Yes, right. Okay, చూడండి, ఇది ఇప్పుడు నాకు ఇది search engine. Okay, give me a minute. See, let's think that this is a search engine. It's Google. Okay, this search engine అని అనుకున్నాము. ఇక్కడ మనకు వేరియస్ వెబ్సైట్స్ ఉన్నాయి. గూగుల్ ఎన్ని వెబ్సైట్స్ ఉంటాయి మనకి? సమ్ మిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్, బిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి, అవునా? ఓకే, ఈ సెర్చ్ ఇంజిన్ అనేది దాంట్లో ఉండే ప్రతి వెబ్సైట్ కి కూడా వెళ్ళి వాళ్ళ డేటాని క్రాల్ చేసుకుంటుంది. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ గ్యాదర్స్ all the data related to all the websites. Okay, ప్రతి వెబ్సైట్ కి ఈ సెర్చ్ ఇంజిన్ అనేది వెళ్ళి ఆ వెబ్సైట్ లో ఉండే డేటాని crawl చేస్తుంది. Means it gathers all the information present in all those websites. It may be some millions of websites or billions of websites. Okay, it takes all their data. Okay, ఎలా చేస్తుంది అది? డైరెక్ట్ సెర్చ్ ఇంజిన్ వెళ్తుందా? డైరెక్ట్ సెర్చ్ ఇంజిన్ వెళ్ళదండి. ఇట్ మేక్స్ యూజ్ ఆఫ్ సమ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్. ఓకే, some software programs use చేస్తుంది. They are known as bots or also known as spiders or crawlers. Okay, వీటిని మనం bots or spiders or crawlers అని అంటాము. ఈ బాట్స్ ఆర్ స్పైడర్స్ అనేటివి ప్రతి వెబ్సైట్ కి వెళ్తాయి అన్నమాట. సో దే గో టు ఆల్ ది వెబ్సైట్స్ అండ్ దే క్రాల్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ప్రెసెంట్ ఇన్ దీస్ వెబ్సైట్స్ ఆర్ వెబ్ పేజెస్. ఓకే, ఇట్ మే బి ఏ న్యూలీ క్రియేటెడ్ వెబ్సైట్ ఆర్ అది ఎగ్జిస్టింగ్ వెబ్సైట్ అయ్యి ఏమైనా మైనర్ చేంజెస్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఆల్రెడీ old website ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, దే గో టు ఆల్ ది వెబ్సైట్స్ అండ్ దే గ్యాదర్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ప్రెసెంట్ ఇన్ దట్ website. So this process is known as crawling, or because crawlers are doing it, or this process is also known as spidering. Okay, spidering ani crawling ani edaina anochi process ni. So search engine makes use of some bots which are called some software programs in order to gather all the data from various websites available. Okay, తర్వాత ఏమవుతుంది? క్రాల్ చేసిన తర్వాత we go for the next stage called indexing. ఓకే, మనం ముందే అనుకున్నాం కదా 4 స్టేజెస్ ఉంటాయి: క్రాలింగ్, ఇండెక్సింగ్, క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ అండ్ ర్యాంకింగ్ అనేది. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి క్రాలింగ్, మీన్స్ గ్యాదరింగ్ ఆల్ ది డేటా ఫ్రమ్ ఆల్ ది వెబ్సైట్స్. తర్వాత we go for indexing. ఓకే, ఈ ఇండెక్సింగ్ ఏం చేస్తుందంటే గ్యాదర్ చేసుకున్న డేటా అంతా ఒక డేటాబేస్ లో స్టోర్ చేస్తుంది అనమాట. సి, లెట్స్ థింక్ దట్ దిస్ బాక్స్ ఇస్ ఏ డేటాబేస్. ఓకే, క్రాల్ చేసుకున్న మొత్తం ఇన్ఫర్మేషన్ ని కూడా ఈ డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఆఫ్టర్ స్టోరింగ్ ఏం చేస్తుంది? ఈ డేటా అంతా కూడా కేటగిరీస్ అండ్ సబ్ కేటగిరీస్ వైజ్ డివైడ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏమన్నా తీసుకున్నాం అనుకోండి, ఎంటర్టైన్మెంట్ ఒకటి తీసుకున్నాం. ఓకే, ఒక కేటగిరీ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్. ఓకే, ఎంటర్టైన్మెంట్ లో ఏమేమి ఉండొచ్చు? సమ్ మూవీస్ ఉండొచ్చు, స్పోర్ట్స్ ఉండొచ్చు, అట్లా ఏమైనా ఉండొచ్చు. లెట్ మీ టేక్ స్పోర్ట్స్. ఓకే, స్పోర్ట్స్ ఉంది. అగైన్ స్పోర్ట్స్ లో మళ్ళీ ఏమున్నాయి? ఇండోర్ గేమ్స్ ఉండొచ్చు, అవుట్డోర్ గేమ్స్ కూడా ఉండొచ్చు, అవునా? ఇండోర్ గేమ్స్ ఉండొచ్చు, అవుట్డోర్ గేమ్స్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ అగైన్ ఇండోర్ గేమ్స్ లో ఏముండొచ్చు? ఇండోర్ గేమ్స్ లో మళ్ళీ చెస్, క్యారమ్స్, అట్లా చాలా ఉన్నాయి. ఓకే, మళ్ళీ అవుట్డోర్ గేమ్స్ లో ఏముంటాయి? వి మే హ్యావ్ ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్, ఇంకా హాకీ, ఇంకా టెన్నిస్. సో మెనీ ఆర్ దేర్, రైట్? సో మనం ఎవరైనా టెన్నిస్ గురించి సర్చ్ చేశారనుకోండి, ఏం చేస్తున్నప్పుడు
సర్చ్ ఇంజిన్ అనేది ఫస్ట్ ఎంటర్టైన్మెంట్స్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ కేటగిరీ ఏంటి, స్పోర్ట్స్ లోకి వెళ్తుంది. స్పోర్ట్స్ లో మళ్ళీ సబ్ కేటగిరీ ఏంటి, అవుట్డోర్ గేమ్స్ లోకి వెళ్తుంది. మళ్ళీ దాంట్లో సబ్ కేటగిరీ టెన్నిస్ లోకి వెళ్తుంది. టెన్నిస్ లో కూడా మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉండొచ్చు, రైట్? ఇండియన్ టెన్నిస్, ఇండియాలో ఎవరు ప్లేయర్స్ ఉన్నారు, అగైన్ సమ్ ఆస్ట్రేలియన్ టెన్నిస్, ఓకే, సమ్ యుఎస్, ఓకే, అట్లా వేరే దానిలోకి వెళ్తుంది. మళ్ళీ ఇండియన్ క్రికెట్ అనుకోండి, ఇండియన్ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ గురించి, అట్లా ఇట్ విల్ బి డివైడింగ్ ది ఇన్ఫర్మేషన్ ఇంటూ కేటగిరీస్ అండ్ సబ్ కేటగిరీస్. ఎందుకు? బెటర్ రిలవెన్సీ కోసం. అంటే మనం ఏదైనా క్వైరీ టైప్ చేసినప్పుడు దానికి మోస్ట్ రిలవెంట్ డేటా ఇవ్వాలి. ఓకే, మనం సచిన్ టెండూల్కర్ అని టైప్ చేసి సచిన్ టెండూల్కర్ డేటా రావాలి, కానీ క్రికెట్ గురించి వస్తుందా? రాకూడదు కదా. ఈజీ క్రికెట్ ప్లేయర్ అని ఉంటుంది కానీ మొత్తం క్రికెట్ గురించి రాదు కదా. ఇట్ గివ్స్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సచిన్ టెండూల్కర్. ఓకే, అట్లా బెటర్ గా ఇన్ఫర్మేషన్ మనకు డిస్ప్లే చేయడం కోసం, ఓకే, ఇట్ డివైడ్స్ ది ఇన్ఫర్మేషన్ ఇంటూ కేటగిరీస్ అండ్ దెన్ సబ్ కేటగిరీస్. ఓకే, ఫస్ట్ క్రాలింగ్ చేస్తుంది. నెక్స్ట్ ఆ క్రాల్ చేసిన డేటా అంతా కూడా, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక డేటాబేస్ లో స్టోర్ చేసి దాన్ని కేటగిరీస్ అండ్ సబ్ కేటగిరీస్ వైస్ లో డివైడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ వాట్ విల్ ఇట్ డూ? ఓకే, క్యాల్కులేటింగ్ రిలవెన్సీ. ఓకే, ఇప్పుడు ఒక యూజర్ వచ్చాడు, యూజర్ వచ్చి ఒక క్వైరీ టైప్ చేశాడు. చూడండి, లెట్స్ దిస్ ఇస్ అ సర్చ్ క్వైరీ. ఓకే, సర్చ్ క్వైరీ టైప్ చేసి హీ వెంట్ టు సర్చ్. ఓకే, సర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఏమవుతుంది, ఈ సర్చ్ ఇంజిన్ అనేది ఈ డేటాబేస్ లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి, ఓకే, ప్రతి సబ్ కేటగిరీలోకి కానీ కేటగిరీలోకి వెళ్ళి యూజర్ సర్చ్ చేసిన క్వైరీ ఒక రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకుంటుంది ఒక చోట. ఓకే, ఇట్ గ్యాదర్స్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ది సర్చ్ క్వైరీ ఆఫ్ ది యూజర్, ఓకే, ఫ్రమ్ ది డేటాబేస్. ఓకే, ఇప్పుడు రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంది, రైట్? విచ్ వన్ టు డిస్ప్లే ఫస్ట్? అన్ని రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కదా, ఏది ఫస్ట్ డిస్ప్లే చేయాలి, రైట్? ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ బెనిఫిట్స్ ఆఫ్ టర్మరిక్ గురించి సర్చ్ చేశాను. ఓకే, కానీ చూడండి, ఇదే ఎందుకు నాకు టాప్ లో కనిపిస్తుంది? చూడండి, 7 టర్మరిక్ టీ బెనిఫిట్స్ అనేది టాప్ లో కనిపిస్తుంది, యూజర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది కింద కనిపిస్తుంది. సో అన్ని రిలవెంట్ అనే కదా అన్ని రిజల్ట్స్ చూపిస్తుంది. ఎందుకు మరి మనకు ఇది ముందు చూపించట్లేదు? థర్డ్ ఎందుకు ఫస్ట్ చూపించట్లేదు? ఫస్ట్ ఎందుకే మనకు ఫస్ట్ కనిపిస్తుంది? ఎనీ ఐడియా? ర్యాంకింగ్ మ్యామ్, ర్యాంకింగ్. ఎస్ ఓకే, ఎందుకంటే అన్ని రిలవెంట్ రిజల్ట్స్, కాకపోతే ఏది మోస్ట్ రిలవెంట్ రిజల్ట్, ఓకే, బేస్డ్ ఆన్ దట్ మోస్ట్ రిలవెంట్ రిజల్ట్, ఓకే, వాళ్ళ వెబ్సైట్ అనేది టాప్ లో కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా, రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంది. రిలవెంట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాక ఏం చేస్తుందంటే, వాళ్ళ రిలవెన్సీని బట్టి బేస్డ్ ఆన్ సమ్ ఫ్యాక్టర్స్, అంటే వాళ్ళ కంటెంట్ ఎంత క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళ వెబ్సైట్ మొబైల్ ఫ్రెండ్లీ ఉందా లేదా, ఇంకా వాళ్ళ దాంట్లో ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఓకే, అట్లా మెనీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని ప్రతి రిజల్ట్ కి ఒక స్కోర్ అనేది ఇస్తూ వస్తుంది అనమాట. ఇట్ గివ్స్ సమ్ స్కోర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్. ఓకే, ఏ వెబ్సైట్ కి అయితే హైయెస్ట్ స్కోర్ వస్తుందో ఇట్ విల్ బి గివెన్ ర్యాంక్ 1. ఓకే, చూడండి, ఇప్పుడు ఫస్ట్ వెబ్సైట్ కి మనకి ఏమొచ్చింది? ఇప్పుడు ఫస్ట్ వెబ్సైట్ కి నాకు 100 వచ్చింది అనుకోండి స్కోర్, ఓకే, దానికి టాప్ 1 ఇస్తారు ర్యాంక్ నేను. దీనికి 99 వచ్చింది అనుకోండి, దీనికి నేను సెకండ్ ర్యాంక్ ఇస్తాను. ఓకే, ఒకవేళ దీనికి 88 వచ్చింది అండ్ దీనికి సమ్ 95 వచ్చింది అనుకోండి, ఓకే, ఫోర్త్ దానికి నేను థర్డ్ ర్యాంక్ ఇస్తాను. సో ఓకే, 88 వచ్చిన దానికి ఫోర్త్ ర్యాంక్ ఇస్తాను. ఓకే, బేస్డ్ ఆన్ ది రిలవెన్సీ. ఓకే, బేస్డ్ ఆన్ ది రిలవెన్సీ మనకు సమ్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ప్రతి వెబ్సైట్ కి కూడా కొంచెం స్కోర్ అనేది అలాట్ చేస్తుంది ఈ సర్చ్ ఇంజిన్ అనేది. ఏ వెబ్సైట్ కి అయితే హైయెస్ట్ స్కోర్ వస్తుందో అది టాప్ లో డిస్ప్లే అవుతుంది. ఓకే, దిస్ ఈస్ నోన్ యాజ్ ర్యాంకింగ్. ఓకే, ఆ ర్యాంకింగ్ ఇచ్చిన తర్వాత ఇట్ రిట్రీవ్స్ ది ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ప్లేస్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ దట్ పర్టికులర్ ర్యాంకింగ్ ఆర్డర్ టు ది యూజర్. ఓకే, దిస్ ఈస్ హౌ సర్చ్ ఇంజిన్ వర్క్స్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తుంది, బాట్స్ ఆర్ స్పైడర్స్ యూజ్ చేసుకుని అన్ని వెబ్సైట్స్ లోని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్ గ్యాదరింగ్ ఆ డేటా అంతా కూడా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక డేటాబేస్ లో స్టోర్ చేసుకుని ఆ డేటాని
ఈజీ సర్చింగ్ కోసం, అంటే ఒకే దాంట్లో పెడితే అన్ని సర్చ్ చేయడం డిఫికల్ట్ కదా, సో ఈజీ సర్చింగ్ కోసం కేటగిరీస్ అండ్ సబ్ కేటగిరీస్ గా డివైడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఎవరైనా యూజర్ వచ్చి ఏమన్నా సర్చ్ చేసినప్పుడు రిలవెంట్ డేటా అంతా తీసి స్టోర్ చేసుకుంటుంది ఒక చోట, గ్యాదర్స్ ఆల్ ది రిలవెంట్ ఇన్ఫర్మేషన్. ఆ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ లో ఏది టాప్ చూపియాలి అనే క్వశ్చనింగ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ప్రతి వెబ్సైట్ కి కూడా కొంచెం స్కోర్ అనేది ఇచ్చుకుంటూ వస్తుంది బేస్డ్ ఆన్ దేర్ క్వాలిటీ. ఓకే, క్వాలిటీ ఆఫ్ వెబ్సైట్ బేస్ చేసుకొని దానికి ఒక స్కోర్ అనేది ఇచ్చుకుంటూ వస్తుంది. విచ్ వెబ్సైట్ గెట్స్ ది హైయెస్ట్ స్కోర్ విల్ బి గివెన్ ది టాప్ ర్యాంకింగ్స్. ఓకే, అప్పుడు బేస్డ్ ఆన్ దట్ ర్యాంకింగ్ ఆర్డర్ ది రిజల్ట్స్ విల్ బి డిస్ప్లే టు అస్. ఓకే, ఆ డేటా అంతా రిట్రీవ్ చేసి మనకి సర్చ్ ఇంజిన్ డిస్ప్లే చేస్తుంది. ఓకే, రైట్, అండర్స్టాండ్? Yes, ma'am. Yes, this is what search engine does, or this is how the search engine works. ఓకే, చూడండి, సర్చ్ ఇంజిన్ మనకు కొంచెం చాలా కష్టపడుతుంది ఇన్ ఆర్డర్ టు షో మోస్ట్ రిలవెంట్ రిజల్ట్స్. ఓకే, వై? దానికి యూజర్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, యూజర్ అనేది చాలా ఇంపార్టెంట్. యూజర్ సాటిస్ఫాక్షన్ గూగుల్ కి చాలా ఇంపార్టెంట్. ఇట్స్ టాప్ ప్రయారిటీ. ఓకే, ఇట్ ఈస్ ఇట్స్ టాప్ ప్రయారిటీ. సో Google obviously displays the most relevant results. Okay, next we'll go for various techniques of SEO. Okay, ఇప్పుడు మనం SEO అంటే ఏంటో చూసాము. What is SEO? Search engine optimization. Okay, I know that. Please elaborate. మన వెబ్సైట్ ని ఆప్టిమైజ్ చేస్తాం మనం. ఓకే, వి మేక్ సమ్ చేంజెస్ టు అవర్ వెబ్సైట్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ డిస్ప్లేస్ ఆన్ టాప్ ఆఫ్ SERP. ఓకే, మన వెబ్సైట్ కి కొన్ని చేంజెస్ అప్లై చేస్తాము. ఓకే, కొన్ని టెక్నిక్స్ అప్లై చేస్తాం మన వెబ్సైట్ మీద, సో దట్ ఆ వెబ్సైట్ అనేది SERP పేజ్ లో టాప్ లో కనిపించడానికి మనము SEO అనేది యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ వేరియస్ టెక్నిక్స్ ఆఫ్ SEO? Okay, one thing is there are three techniques. On-page optimization, this is also known as on-page or on-site optimization. Next thing is off-page or off-site optimization. Okay, next thing is server side. Okay, server side optimization or technical optimization. Okay, these are the three things we are going to use in SEO. Okay, these are the various types of techniques we will be using in SEO. Okay, now let's see what is on page or on site optimization. Okay, ఇందాక మనం SEO అంటే ఏమని చెప్పుకున్నాం, మన వెబ్సైట్ ని మన వెబ్సైట్ మీద కొన్ని టెక్నిక్స్ అప్లై చేస్తాము సో దట్ అవర్ వెబ్సైట్స్ అపియర్స్ ఆన్ టాప్ ఆఫ్ SERP పేజ్ అని అనుకున్నాం ఇన్ ఆర్డర్ టు రీచ్ మోర్ కస్టమర్స్. ఓకే, ఎందుకు చేస్తున్నాం SEO అనేది అంటే ఎక్కువ మందిని రీచ్ అవ్వడానికి. టాప్ లో కనిపిస్తే ఎక్కువ మంది క్లిక్ చేస్తారు, ఎక్కువ మంది మన వెబ్సైట్ కి వస్తారు, ఎక్కువ మంది కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఎక్కువ మంది మన కస్టమర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, then again what is on page or on site optimization means if we take some measures within our website, okay, in order to get displayed on top of SERP. okay, mana website lo మనం ఏమైనా చేంజెస్ చేస్తే అంటే if we have some content, okay, some content ఉంది మన వెబ్సైట్ లో, ఆ కంటెంట్ మీద ఏమైనా అప్లై చేసినా కానీ చేంజెస్, ఇంకా if we look that అంటే మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ ఉండేలాగా చూసుకున్నా కానీ, ఇంకా if we do some things like quality content provide చేయడం కానీ. ఓకే, క్వాలిటీ కంటెంట్ ఫర్ యూజర్, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఒక బేస్, క్వాలిటీ కంటెంట్ అనేది ఇట్ ఈస్ ఎ బేస్. ఎప్పుడైనా సరే యూజర్ క్వాలిటీ కంటెంట్ ఉంటేనే మన సైట్ కి మళ్ళీ రావడానికి హీ విల్ ఫీల్ గుడ్. ఓకే, క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేయడం కానీ, లేకపోతే కంటెంట్ లో రాసే కంటెంట్ అట్రాక్టివ్ గా రాయడం కానీ, మన వెబ్సైట్ కొంచెం అట్రాక్టివ్ గా ఉండడం కానీ, లేకుంటే ఇప్పుడు చాలా మంది మొబైల్లోనే ఓపెన్ చేస్తున్నారు వెబ్సైట్, సిస్టమ్ ఓపెన్ చేసేంత టైం ఎవరికి ఉండట్లేదు. సో మన వెబ్సైట్ మొబైల్ ఫ్రెండ్లీగా ఉంటుందని చూసుకోవడం కానీ ఇలాంటివన్నీ. ఓకే, ఇఫ్ వి అప్లై సమ్ మెజర్స్ విత్ ఇన్ అవర్ వెబ్సైట్, ఓకే, విత్ ఇన్ మన వెబ్సైట్ లోపల మనం ఏమన్నా మెజర్స్ తీసుకొని in order to display on top of SERP. okay,
మన వెబ్సైట్ లోపల మనం ఏమైనా మెజర్స్ తీసుకొని మనం టాప్ లో డిస్ప్లే అవ్వడానికి ట్రై చేస్తుంది అని ఆన్ పేజ్ ఆర్ ఆన్ సైట్ ఆప్టిమైజేషన్ అంటాం. ఓకే, వాట్ ఈస్ ఆఫ్ పేజ్ ఆర్ ఆఫ్ సైట్ ఆప్టిమైజేషన్? ఓకే, మళ్ళీ ఆన్ పేజ్ లో కొన్ని టెక్నిక్స్ అనేది యూజ్ చేస్తాం, అవన్నీ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ ఇన్ ఫర్దర్ క్లాసెస్. ఓకే, వాట్ ఈస్ ఆఫ్ పేజ్ ఆర్ ఆఫ్ సైట్ ఆప్టిమైజేషన్? ఓకే, ఇందాక ఇక్కడ ఏం చేసుకున్నాం, విల్ టేక్ మెజర్స్ విత్ ఇన్ అవర్ వెబ్సైట్, రైట్? మరి what is off page optimization? Simply opposite. Okay, if we take any measures outside our website, okay. If we take any measures outside our website in order to display in top results of SERP page. Okay, SERP లో టాప్ లో డిస్ప్లే అవ్వడానికి ఏమైనా టెక్నిక్స్ కానీ మెజర్స్ కానీ అవుట్ సైడ్ అవర్ వెబ్సైట్ అప్లై చేస్తుందని ఆఫ్ పేజ్ ఆర్ ఆఫ్ సైట్ ఆప్టిమైజేషన్ అంటాం. అంటే ఇఫ్ యూ బికమ్ ఫేమస్, అంటే మనం కొంచెం ఫేమస్ అయ్యామనుకోండి, వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం మనకు రెఫరల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దేర్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ బ్యాక్ లింక్స్ అంటాము. అది నేను ఫర్దర్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్ లింక్ ఈస్ నథింగ్ బట్, ఒకవేళ వేరే వెబ్సైట్ నుండి మన వెబ్సైట్ కి లింక్ ఉంటే, కొన్ని వెబ్సైట్స్ లో చూసింటారు, ఏదైనా వెబ్సైట్ లో మీరు వెళ్ళాక కొన్ని లింక్స్ ఉంటాయి అనమాట. లింక్ మీద క్లిక్ చేస్తే మీరు వేరే వెబ్సైట్ కి నావిగేట్ అవుతారు. మీరు చూసారా ఎప్పుడన్నా అట్లాంటివి? చూసాను. ఎస్, దోస్ ఆర్ నోన్ యాజ్ బ్యాక్ లింక్స్ అంటాం వాటిని మనము. ఓకే, ఇలా బ్యాక్ లింక్స్ ని గెయిన్ చేసుకోవడాన్ని మనము ఆఫ్ పేజ్ ఆర్ ఆఫ్ సైట్ ఆప్టిమైజేషన్ లో చూస్తాం ఎక్కువగా. ఓకే, మనం ఒకవేళ కొంచెం బాగా ఫేమస్ అయ్యామనుకోండి, అప్పుడు బ్యాక్ లింక్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో దీంట్లో మనము వెబ్సైట్ మీద ఏమి అప్లై చేయము, కానీ అవుట్ సైడ్ ది వెబ్సైట్ కొంచెం మనం బాగా ఫేమ్ పెంచుకొని బ్యాక్ లింక్స్ తెచ్చుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తాం అనమాట. ఇట్లా బ్యాక్ లింక్స్ వస్తే కూడా SEO లో మనకు మంచి గ్రిప్ వస్తుంది. ఓకే, SEO లో మంచి ప్లేస్ లో డిస్ప్లే కావడానికి మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కమ్ టు సర్వర్ సైడ్ ఆర్ టెక్నికల్ ఆప్టిమైజేషన్. ఓకే, what is this? Okay, any server side errors uన్నా కానీ we must handle those things. Okay, it is a bit technical. Okay, server side errors handle చేసుకోవడం కానీ, ఇంకా what to display to the user and what not to be displayed to the user. Okay, మనం కొన్ని డిఫైన్ చేసుకుంటాం ఇక్కడ, ఏమేం యూజర్ కి డిస్ప్లే అయితే బెటర్, ఏం యూజర్ కి డిస్ప్లే అవ్వకూడదు. ఓకే, చూడండి, ఫర్ సపోజ్ ఇది ఒక వెబ్సైట్ ఉంది, ఏదైనా క్లిక్ చేస్తున్నాను నేను, యూజర్ కి వెబ్సైట్ చూపిస్తే సరిపోతుంది, అవునా? ఇది చూపిస్తే సరిపోతుంది. చూడండి, బ్యాక్ అండ్ దీనికి అంతా కోడింగ్ రాసింటాం, అవునా? ఇదంతా బ్యాక్ అండ్ కోడింగ్ అనమాట. ఇదంతా యూజర్ కి అవసరమా? చూపించాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు మ్యామ్. లేదు. సో హియర్ విల్ డిఫైన్ వాట్ టు షో, అంటే ఏం చూపించాలి యూజర్ కి, ఏం చూపించద్దు. ఇంకా కొన్ని సెక్యూర్డ్ ఫైల్స్ ఉంటాయి, అడ్మిన్ మాత్రమే చూడాల్సిన ఫైల్స్ ఉంటాయి, అంటే పాస్వర్డ్స్ కానివ్వండి, ఏమైనా సమ్ ప్రైవేట్ ఆర్ సీక్రెసీ ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ మనం అవన్నీ డిఫైన్ చేసుకుంటాం, ఏమేమి యూజర్ కి చూపించాలి, ఏమేమి యూజర్ కి చూపించకూడదు. ఓకే, వాట్ షుడ్ బి క్రాల్డ్, వాట్ నాట్ టు బి క్రాల్డ్, ఇవన్నీ కూడా ఇక్కడ మనం డిఫైన్ చేసుకుంటాం. అట్లే ఏమన్నా సర్వర్ సైడ్ ఎర్రర్స్ ఉన్నా కూడా మనము ఇక్కడ హ్యాండిల్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో బికాస్ అది కూడా ఇంపార్టెంట్, మనం పేజ్ లోడింగ్ టైమ్స్ లో ఉన్నా లేకపోతే అట్లా ఏమన్నా ఉన్నా కూడా మనకి యూజర్ ఇరిటేట్ అయి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వి టేక్ కేర్ దట్ ఆల్ దోస్ ఎర్రర్స్ ఆర్ హ్యాండిల్డ్ హియర్. ఓకే, నెక్స్ట్ నౌ కెన్ యూ సే వాట్ ఈస్ SEO? What is SEO? So now can you say what is SEO? సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ లో మన వెబ్సైట్ ని టాప్ లో ఉండడానికి ఆప్టిమైజేషన్ చేయడం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. Yes, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, ప్లీజ్ డూ రిమెంబర్ దిస్. Okay, these are all the three techniques of search engine optimization which we are going to apply on our website. Okay, before going to them, let's see some other things. Okay, చూడండి, దేంట్లో అయినా కూడా రైట్ ప్రాక్టీసెస్ ఉంటాయి, రాంగ్ ప్రాక్టీసెస్ కూడా ఉంటాయి. లెట్ us డిస్కస్ అబౌట్ ఆల్ దోస్ రైట్ అండ్ రాంగ్ ప్రాక్టీసెస్. ఓకే, సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదు అనేది. ఓకే, యాక్చువల్లీ దెర్ ఆర్ 4 types of SEO. Okay, they are white hat SEO, black hat SEO, and gray hat SEO, and negative SEO. Okay,
These are all 4 types of SEO. Okay, let's go for white hat SEO. Okay, the name itself says it is white hat, means it is a right practice. Okay, ఒకవేళ మనము ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్, ఓకే, ఇలా యూజ్ చేసి మన పేజ్ ని టాప్ లో తీసుకురావడానికి ట్రై చేస్తే అది వైట్ హ్యాట్ ఎస్ఈఓ అవుతుంది. ఓకే, these are all rightful practices. Okay, on page optimization, off page optimization, server side optimization, rightful practices. So we have to use these things. Okay, it is known as a white hat SEO. ఓకే, మనము వైట్ హ్యాట్ ఎస్ఈఓలో ఏం చేస్తామంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్చ్ ఇంజిన్ కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి. అవి ఫాలో అవుతే అవి రైట్ ప్రాక్టీసెస్ అవుతాయి. ఇఫ్ యూ డోంట్ ఫాలో దెమ్, అంటే ఏమైనా మాల్ ప్రాక్టీసెస్ చేస్తే వాటిని మనము రాంగ్ ప్రాక్టీసెస్ అంటాము. ఓకే, ఇప్పుడు ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్, సర్వర్ సైడ్ ఆప్టిమైజేషన్, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ వైట్ హ్యాట్ ఎస్ఈఓ. ఓకే, వీటిలో మనం ఏం చేస్తాము, క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేయడం కానీ, మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ చేయడం కానీ, లైక్ ఐ సెడ్ బిఫోర్. ఓకే, ఇట్లా ఈజీ నావిగేషన్స్ ఫర్ యూజర్స్, అంటే యూజర్ ని కన్ఫ్యూజ్ చేయకుండా ఈజీ నావిగేషన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, ఇంకా ప్రాపర్ వేలో బ్యాక్ లింక్స్ తెచ్చుకోవడం, అంటే ప్రాపర్ గా బ్యాక్ లింక్స్ తెచ్చుకోవడం కానీ, ఇవన్నీ చేస్తే మనము దే కమ్ అండర్ రైట్ఫుల్ ప్రాక్టీసెస్. ఓకే, రైట్ ప్రాక్టీసెస్ కిందకి వస్తాము. దాన్ని మనం వైట్ హ్యాట్ ఎస్ఈఓ అని అంటాము. ఓకే, సింప్లీ ఐ కెన్ సే దట్ we have to follow. Here we are following terms and conditions. Okay, terms and conditions of search engine. Okay, ప్రతి దానికి ఒక terms and conditions ఉంటాయి కదా. So if you follow them in a rightful way, they come under rightful practices. Okay, now come under black hat. The name itself says it's black hat. Okay, black hat technique. Okay, opposite to white hat. Okay, some mal practices ఉంటాయి కొన్ని. If we do some mal practices, okay, in order to display on top, okay, ఏమన్నా ఇప్పుడు రైట్ఫుల్ ప్రాక్టీసెస్ చేసి టాప్ లో రావచ్చు, మాల్ ప్రాక్టీసెస్ చేసి కూడా రావచ్చు. ఓకే, ఇప్పుడు మాల్ ప్రాక్టీసెస్ చేసి ఎస్సిఆర్పి పేజ్ లో మన వెబ్సైట్ ని టాప్ లో డిస్ప్లే చేసుకున్నాం అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? ఓకే, యూజర్ అనేవాడు హీ మే ఫీల్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, రైట్? హీ మే గెట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, రైట్? ఎస్ ఆర్ నో? ఎస్ మ్యామ్. ఎస్, ఇప్పుడు మన వెబ్సైట్ లోకి వెళ్ళాడు, కంటెంట్ ఏం బాగలేదు అనుకోండి, అబ్బా ఏంటి వెబ్సైట్ ఇలా ఉంది, వై షుడ్ ఐ కమ్ టు దిస్ వెబ్సైట్ అని బ్యాక్ వెళ్ళిపోతాడు. దెన్ హూ గెట్స్ ది బ్యాడ్ నేమ్? ఆబ్వియస్లీ గూగుల్ గెట్స్ ది బ్యాడ్ నేమ్. ఓకే, గూగుల్ అనేది మోస్ట్ రిలవెంట్ రిజల్ట్స్ ని డిస్ప్లే చేస్తున్నాను ఇంతవరకు అనుకున్నాం. ఒకవేళ టాప్ లో డిస్ప్లే అయ్యే ఫస్ట్ పేజే ఒక మాల్ ప్రాక్టీస్ చేసి, ఏదైనా ఫస్ట్ పేజే అట్లా ప్రాపర్ కంటెంట్ లేకుండా ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేసి టాప్ వచ్చిన పేజ్ అనుకోండి, సో ఆబ్వియస్లీ యూజర్ విల్ ఫీల్ బ్యాడ్, రైట్? సో అట్లాంటి ప్రాక్టీసెస్ మనం చేయకూడదు. లెట్ సీ వాట్ ఆర్ దోస్ మాల్ ప్రాక్టీసెస్, వాట్ ఆర్ దోస్ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్. ఓకే, లెట్ us see them. So see all those things but don't practice them. Okay, let's see them. Okay, these are all various black hat SEO techniques. Okay, these are all various black hat SEO techniques. Right, let's go for the first one. First one is keyword stuffing. Okay, usual ga search engine అనేది keywords కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందండి. ఓకే, లెట్స్ థింక్ దట్ ఐ సర్చ్ ఫర్ సమ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే దానికోసం సర్చ్ చేశాను అనుకోండి, అప్పుడు మన సర్చ్ ఇంజిన్ ఏం చేస్తుంది, డేటాబేస్ లోకి వెళ్ళి ఆల్ ది రిలవెంట్ డేటా అనేది పిక్ చేసుకుంటుంది. సపోజ్ ఒక వెబ్ పేజ్ లో ఎక్కువ సార్లు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని యూజ్ చేశారు అనుకుంటాం, అప్పుడు గూగుల్ ఏమని అనుకుంటుంది, వాట్ విల్ ఇట్ థింక్? ఓకే, దే యూజ్ దిస్ టర్మ్ సో మెనీ టైమ్స్, వీళ్ళు ఈ టర్మ్ ని చాలా సార్లు యూజ్ చేశారు, సో ఇట్ మైట్ బి మోస్ట్ రిలేటెడ్. ఓకే, ఇది చాలా రిలేటెడ్ కంటెంట్ అనుకుంటాను, వీళ్ళు సెర్చ్ క్వైరీ కానీ డిస్ప్లే చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో కీవర్డ్స్ ని కూడా గూగుల్ కన్సిడర్ చేసుకుంటుంది. అలాగని ప్రాపర్ కంటెంట్ రాయకుండా ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని రాసి కూర్చున్నాను నేను. ఓకే, లెట్స్ థింక్ దట్ దిస్ ఇస్ వెబ్సైట్ 1. ఓకే, నేనేం చేశాను, ప్రాపర్ కంటెంట్ ఏం రాయలేదు, నేను ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని కీవర్డ్ ఒకటే రాసి కూర్చున్నా. దెన్ ఇఫ్ గూగుల్ థింక్స్ దట్ ఇట్ ఈస్ ఏ అప్రోప్రియేట్ వెబ్సైట్ అండ్ డిస్ప్లేస్ ఆన్ టాప్, వాట్ విల్ హ్యాపెన్? దట్ యూజర్ ఫీల్ గుడ్? యూజర్ కి మనం క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నట్లా?
నో కదా, ఓన్లీ వాళ్ళు దేని వల్ల డిస్ప్లే అవుతున్నారు, కీవర్డ్స్ ఎక్కువ సార్లు యూజ్ చేయడం వల్ల వాళ్ళు డిస్ప్లే అవుతున్నారు, అవునా? ఓకే, రైట్. సో ఇట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. సో గూగుల్ కేమ్ టు నో అబౌట్ దిస్ సచ్ ప్రాక్టీసెస్. ఓకే, నవ్ కొన్ని అప్డేట్స్ అనేది రిలీజ్ చేసింది గూగుల్. లెట్ us టాక్ అబౌట్ దెమ్ ఆఫ్టర్ దిస్ టాపిక్. ఓకే, సో గూగుల్ విల్ పనిషెస్ అస్. ఓకే, ఇట్లాంటి ప్రాక్టీసెస్ చేసామంటే ఖచ్చితంగా గూగుల్ మనల్ని పనిష్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ థింగ్, లెట్స్ సీ, దెర్ ఇస్ అ సెకండ్ వెబ్సైట్. ఓకే, వాడు చాలా మంచి కంటెంట్ రాశాడు. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ గురించి చాలా మంచి కంటెంట్ రాశాడు, కానీ వాడు అసలు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే కీవర్డే యూజ్ చేయలేదు. దెన్ వాట్ విల్ హ్యాపెన్? డస్ హిస్ వెబ్సైట్ అపియర్ ఆన్ ది టాప్? నో మ్యామ్. నో. వై? అసలు ఆ కీవర్డే యూజ్ చేయలేదు వాడు. కీవర్డ్ ఓకే, డిఫరెంట్. ఓకే, వాళ్ళు కీవర్డే యూజ్ చేయలేదు. అప్పుడు గూగుల్ కి ఎలా తెలుస్తుంది కంటెంట్ అంతా బాగుంది, చాలా క్వాలిటీ కంటెంట్ రాసాము, కానీ గూగుల్ కి అసలు మినిమం ఆ కీవర్డ్ ఉంటే కదా గూగుల్ కి తెలుస్తుంది, రైట్? ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాట్ టాపిక్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు. గూగుల్ కనుక్కోవాలంటే వీ మస్ట్ మేక్ యూస్ ఆఫ్ కీవర్డ్స్. ఓకే, కీవర్డ్స్ యూజ్ చేయాలి, బట్ వీ షుడ్ నాట్ ఓవర్ స్టఫ్ దెమ్. దిస్ ఈస్ నోన్ యాజ్ కీవర్డ్ స్టఫింగ్. ఓకే, కీవర్డ్స్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి మనం, కానీ అలా అని ఓన్లీ కీవర్డ్స్ రాయకూడదు. వీ షుడ్ నాట్ ఓవర్ స్టఫ్ ది కీవర్డ్స్. ఓకే, మనము కంటెంట్ కి రిలేటెడ్ గా, బేస్డ్ ఆన్ కంటెంట్ కి రిలేటెడ్ గా కీవర్డ్స్ ని అప్రోప్రియేట్ గా యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, there is also a we can also calculate this కీవర్డ్స్. ఓకే, మన కంటెంట్ లో ఎన్ని కీవర్డ్స్ అనే ఉన్నాయని కూడా మనము చూసుకోవచ్చు. దాన్ని మనం కీవర్డ్ డెన్సిటీ ఆర్ కీవర్డ్ ఫ్రీక్వెన్సీ అని అంటాము. ఓకే, కీవర్డ్ డెన్సిటీ ఇస్ ఆల్సో నోన్ యాజ్ కీవర్డ్ ఫ్రీక్వెన్సీ. మీన్స్ ఎంత ఫ్రీక్వెంట్ గా మన కంటెంట్ లో కీవర్డ్స్ ఉన్నాయి, సింపుల్. ఓకే, నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ నుంచి రాస్తున్నాను అనుకుంటాను. నేను ఒక 100 లైన్స్ కంటెంట్ రాస్తే ఆ కంటెంట్ లో ఎంత ఫ్రీక్వెంట్ గా నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే కీవర్డ్ యూజ్ చేశాను. ఓకే, దిస్ ఈస్ నోన్ యాజ్ కీవర్డ్ డెన్సిటీ ఆర్ కీవర్డ్ ఫ్రీక్వెన్సీ. హౌ ఫ్రీక్వెంట్లీ హ్యావ్ ఐ యూజ్డ్ ఎ కీవర్డ్ ఇన్ మై కంటెంట్ ఈస్ నోన్ యాజ్ కీవర్డ్ డెన్సిటీ. ఓకే, ఈ కీవర్డ్ డెన్సిటీ అనేది షుడ్ నాట్ బి మోర్ దాన్ 4%. ఓకే, ఇది 4% కన్నా ఎక్కువ ఉందనుకోండి, గూగుల్ విల్ పనిషెస్ us. ఓకే, మనము అనుకున్నాం ఇందాక బేస్డ్ ఆన్ కంటెంట్ తో పాటు రిలవెంట్ గా మనం కీవర్డ్స్ యూజ్ చేయాలని. ఓకే, ఎంత ఫ్రీక్వెంట్ గా మనం కీవర్డ్స్ యూజ్ చేయాలి అంటే ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 4%. ఓకే, దేర్ ఇస్ ఎ ఫార్ములా ఫర్ దిస్. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ keyword appears on page divided by towards total number of words present in the page. Into 100. Okay, this should be less than 4%. Okay, దీనికోసం మనకు కొన్ని కీవర్డ్ డెన్సిటీ చెక్కర్ టూల్స్ అనేవి కొన్ని ఉంటాయండి. కీవర్డ్ డెన్సిటీ చెక్కర్ టూల్స్ మనం వాటి గురించి కూడా చూస్తాం తర్వాత. ఓకే, యూ కెన్ గో టు ద టూల్ అండ్ చెక్. ఓకే, చెక్ అవర్ కీవర్డ్ డెన్సిటీ. ఓకే, చూడండి ఎన్ని టైమ్స్ మన కీవర్డ్ మన పేజ్ లో అపేర్ అవుతుంది టువర్డ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఆన్ ది పేజ్. ఓకే, మనం ఎన్ని వర్డ్స్ రాసాం మన కంటెంట్ లో, ఓకే, దాంట్లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి. ఓకే, into 100. This formula we have to apply. This thing should be less than 4%. Okay, కొన్ని కీవర్డ్ డెన్సిటీ టూల్ చెక్కర్స్ అనేవి ఉంటాయి. ఆ టూల్ కి వెళ్ళి మనం కీవర్డ్ డెన్సిటీ అనేది చెక్ చేసుకోవచ్చు. సో కీవర్డ్స్ వాడటం చాలా ఇంపార్టెంట్, కానీ దే మస్ట్ బి యూజ్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఓకే, యూ షుడ్ నాట్ ఓవర్ స్టఫ్ ది కీవర్డ్స్ ఇన్ అవర్ పేజ్. అండర్స్టూడ్? Yes, ma'am. Yes. Simply this formula defines how much keywords, I mean how many keywords you can use on our page. Okay, any times keyword appear aitundi towards total number of words enni unnai, any times mana keyword apply aitundi. So we have to check that. Okay, then now, okay, let's go for second black hat SEO technique. It is known as cloaking. Okay, what is meant by cloaking? చూడండి, నా దగ్గర ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉంది. గూగుల్ కేమ్ టు క్రాల్ మై వెబ్సైట్. ఓకే, గూగుల్ నా వెబ్సైట్ క్రాల్ చేసుకోవడానికి వచ్చింది. అప్పుడు నేను ఏం చూపిస్తాను గూగుల్ కి?
I'll show my web page. Okay, when user comes to my website, I'm showing some other web page. Okay, I'm showing one kind of website to Google and I'm showing some other kind of website to user. Okay, is it correct? No, ma'am. No, చూడండి గూగుల్ ఒక టైప్ ఆఫ్ కంటెంట్ చూపిస్తున్నా, యూజర్ కి ఏమో డిఫరెంట్ కంటెంట్ చూపిస్తున్నా. ఇట్స్ ఎ రాంగ్ ప్రాక్టీస్, రైట్? మళ్ళీ గూగుల్ కి ఏమో కరెక్ట్ వాల్యూ కంటెంట్ చూపించి యూజర్ కి నాన్ వాల్యుబుల్ కంటెంట్ అంటే ఎటువంటి స్పామ్ కంటెంట్ చూపించా అనుకుంటా ఫీల్ గుడ్, విల్ నాట్ ఫీల్ గుడ్. ఓకే, ఇట్స్ అగైన్ ఏ బ్లాక్ మార్క్ టు గూగుల్. సో దీస్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఆల్సో వీ షుడ్ నాట్ డూ. ఓకే, ఇట్లాంటి టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ మనం చేయకూడదు, విల్ గెట్ పనిష్డ్ బై గూగుల్. Next, go for the third thing. Okay, hiding content by changing font colors. Okay, what is this? Okay, ఇప్పుడు యూజర్ మన వెబ్సైట్ కి వచ్చాడు, మనం చాలా మంచి కంటెంట్ రాసాం. ఓకే, బట్ వీ యూజ్డ్ మోర్ కీవర్డ్స్. ఓకే, మనం చాలా కీవర్డ్స్ రాసాం. నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఒక 4 times రాసాను. కానీ యూజర్ చూస్తే బ్యాడ్ ఫీల్ అవుతాడని చెప్పి ఆ కంటెంట్ అంతా ఆ ఫాంట్ ని నేను నా బ్యాక్గ్రౌండ్ కలర్ కి చేంజ్ చేసేసాను అనుకోండి. చూడండి, ఇప్పుడు నేను దీన్ని వైట్ కలర్ కి చేంజ్ చేస్తున్నా. ఓకే, ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్ ఫాంట్ నౌ? No, ma'am. నో, రైట్? యూజర్ ఏమో చాలా వాల్యుబుల్ కంటెంట్ ఉంది అని అనుకుంటున్నాడు. ఓకే, కానీ నేను ఫాంట్ ఏమో వైట్ కలర్ ఫాంట్ లో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఒక 100 times కీవర్డ్ యూస్ చేశాను. సో నా వెబ్సైట్ టాప్ లో డిస్ప్లే అవుతుంది, మోర్ నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ యూస్ చేశాను కాబట్టి. సో యూజర్ సాటిస్ఫైడ్. ఓకే, టాప్ లో డిస్ప్లే అవుతుంది కాబట్టి నేను సాటిస్ఫైడ్, ఓనర్ సాటిస్ఫైడ్, అండ్ దెన్ గూగుల్ ఆల్సో సాటిస్ఫైడ్. నో, రైట్? వీ షుడ్ నాట్ డూ సచ్ ప్రాక్టీసెస్. యూజర్ మే నాట్ ఫైండ్ ఇట్. ఓకే, యూజర్ కనుక్కోలేడు వైట్ ఫాంట్ లో బ్యాక్గ్రౌండ్ ఫాంట్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ కి మన ఫాంట్ ని చేంజ్ చేసేసి యూజర్ కనుక్కోలేడు, బట్ గూగుల్ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. ఓకే, గూగుల్ కెన్ రీడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ టెక్స్ట్, వెదర్ ఇట్ మే బి ఇన్ వైట్ కలర్, బ్లాక్ కలర్, వాట్ మే బి. ఓకే, ఏ కలర్ లో ఉన్నా గూగుల్ రీడ్ చేయగలుగుతుంది, రైట్? సో these kinds of practices are not allowed. Okay, hiding content by changing font colors. Okay, this is one type of technique. We should not do such kind of techniques also. Okay, let's see what are doorway pages. Okay, the keyword stuffing, cloaking, hiding content by changing font colors, doorway pages, duplicate content, spammy backlinks, exact match to many ivanni kuda black hat SEO techniques. Okay, let's see some doorway pages. Okay, I searched for something. Okay, digital marketing training ani search chesanu nenu. Okay, I clicked to search ayi నాకు కొన్ని లింక్స్ అన్ని డిస్ప్లే అయ్యాయి. ఓకే, I went to first link. ఓకే, ఫస్ట్ లింక్ కి వెళ్ళి నాకు ఒక వెబ్ పేజ్ డిస్ప్లే అయింది. నేను ఆ వెబ్ పేజ్ ని ఓపెన్ చేశాను. I seen some content. ఓకే, ఒక కంటెంట్ చూసాను నేను. ఓకే, బట్ I came back. Okay, I came back. ఎందుకు యూజర్ యూజువల్ గా why will they come back? You have any idea why will they come back? If it doesn't like that content, right? Obviously, ఒక పేజ్ కి వెళ్ళాము, మనకు ఆ వెబ్ పేజ్ లో ఉండే కంటెంట్ ఏం నచ్చలేదు, అప్పుడు ఏం చేస్తాం? బ్యాక్ వచ్చేసి వేరే పేజ్ క్లిక్ చేస్తాం. ఓకే, నేను కూడా సేమ్ థింగ్ చేశాను. ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తాను, నాకేం నచ్చలేదు ఆ కంటెంట్, ఐ కేమ్ బ్యాక్, ఐ క్లిక్ ఆన్ సెకండ్ లింక్, మళ్ళీ సేమ్ అదే వెబ్ పేజ్ కి రీడైరెక్ట్ అయ్యాను. ఓకే, దెన్ వాట్ ఈస్ ది యూస్, రైట్? అవునా కదా? ఇప్పుడు సెకండ్ లింక్ క్లిక్ చేసినా మళ్ళీ నేను అదే వెబ్సైట్ కి నావిగేట్ అవుతున్నా, థర్డ్ లింక్ క్లిక్ చేసినా మళ్ళీ అదే వెబ్సైట్ కి నావిగేట్ అవుతున్నా. వాట్ ఈస్ ది యూస్, రైట్? Does the user feel good? No, ma'am. No, kada? I have faced some things like such. Okay, you may have faced or not, I don't know. నేనైతే ఫేస్ చేశాను కొన్నిసార్లు. సో గూగుల్ will not encourage such things. Okay, గూగుల్ కి ఫస్ట్ ప్రయారిటీ యూజర్ happiness. Okay, user contentment Google ki first priority. Google is not working for the sake of this organizations or websites. Okay, Google is mainly working for the sake of user satisfaction. Okay, ఇట్లా మల్టిపుల్ లింక్స్ క్రియేట్ చేయడము, ఒకే వెబ్సైట్ కి నావిగేట్ చేయడము. ఓకే, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ as doorway pages. Don't do such kind of techniques. Okay, ఒకే వెబ్ పేజ్ క్రియేట్ చేసుకోండి, ఆ వెబ్ పేజ్ లో క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ గో ఫర్ డూప్లికేట్ కంటెంట్. వాట్ ఈస్ డూప్లికేట్ కంటెంట్? ఇప్పుడు నేను ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేశాను, ఐఎమ్ కాపీయింగ్ కంటెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకే, ఇంకో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది అనుకోండి, వాళ్ళు సమ్ కంటెంట్ రాసుకున్నారు, ఆ కంటెంట్ చాలా బాగుంది, వాళ్ళది కాపీ చేసి నా వెబ్సైట్ లో పేస్ట్ చేసేసాను. Is it correct? No, ma'am. No, not correct, right?
సో గూగుల్ విల్ ఫైండ్ అవుట్. ఓకే, సమ్ టూల్స్ కూడా ఉన్నాయి, ప్లగరిజం చెక్కర్ టూల్స్ అని కొన్ని ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ లైక్ సచ్, మీరు ప్రాజెక్ట్స్ కోసం అలా యూస్ చేసి ఉండొచ్చు. ఆ ప్లగరిజం టూల్స్ చెక్కర్కి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు వెదర్ అవర్ కంటెంట్ ఈస్ కాపీడ్ కంటెంట్ ఆర్ నాట్. ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ ఎ గుడ్ కంటెంట్ రైటర్, మీరు కంటెంట్ రైటర్స్ కాకపోతే ప్లీజ్ గో ఫర్ హైరింగ్ కంటెంట్ రైటర్స్. ఓకే, కంటెంట్ రైటర్స్ ని హైర్ చేసుకునైనా రాయించుకుని, కానీ డోంట్ ఎవర్ కాపీ అదర్స్ కంటెంట్. ఓకే, వాళ్ళ కంటెంట్ తీసుకొని మనం కాపీ చేసుకొని మనం టాప్ వస్తే, ఓకే, ఒరిజినల్ వాడు హీస్ అఫెక్టింగ్, రైట్? సో డోంట్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. యూజర్ విల్, ఐ మీన్ గూగుల్ విల్ నాట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్. నెక్స్ట్ థింగ్ ఈస్ స్పామీ బ్యాక్లింక్స్. ఓకే, ఓకే, వాట్ ఆర్ స్పామీ బ్యాక్లింక్స్? ఇప్పుడు నాకు ఒక వెబ్సైట్ ఉంది, నాకు బ్యాక్లింక్స్ కావాలనుకుంటున్నాను. యూజువల్లీ బ్యాక్లింక్స్ ఎప్పుడైతే మనం బాగా ఫేమస్ అయితే వేరే వెబ్సైట్ వాళ్ళు మనకు బ్యాక్లింక్స్ అనేది ఇస్తారు అనమాట. ఓకే, హీఈస్ రైటింగ్ వెరీ గుడ్ కంటెంట్, వీ కెన్ నావిగేట్ అవర్ యూజర్స్ టు దట్ కైండ్ ఆఫ్ సైట్స్ అని చెప్పి వాళ్ళు ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లా కాకుండా నాకు ఎస్సీఓలో టాప్ రావాలని చెప్పి మనమే మనీ పే చేసి బ్యాక్లింక్స్ తెచ్చుకోవడం కానీ, ఇంకా మనమే ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి బ్యాక్లింక్స్ కనెక్ట్ చేసుకోవడం కానీ, ఇలాంటి పనులు చేయకూడదు. సో ఓవర్ గా బ్యాక్లింక్స్ వచ్చినా కూడా గూగుల్ అనేది రీసెర్చ్ చేస్తుంది. ఓకే, గూగుల్ విల్ గో అండ్ సర్చ్, ఓకే, వెదర్ దే ఆర్ జెన్యూన్ బ్యాక్లింక్స్ ఆర్ నాట్. ఓకే, జెన్యూనా కాదని చెక్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఫీల్స్ దట్ దే ఆర్ నాట్ జెన్యూన్, ఓకే, ఇట్ విల్ అగైన్ పనిష్ us. ఓకే, నెక్స్ట్ go for exact match domain. Okay, EMD, it is also known as EMD, exact match domain. Friends, are you able to see this thing? What is this? This is a domain. Can you see that? Yes, ma'am. Yes, can someone read it for me? Okay, Digital marketing training in Hyderabad. okay, I'm keeping my whole keyword in URL itself. Okay, Yeah. okay, then who will display on top? నేను నా వెబ్సైట్ డొమైన్ ఇదంతా యూస్ చేస్తున్నా. ఇట్ మైట్ కాస్ట్ మీ సమ్ లాక్స్. ఓకే, ఇట్లాంటి డొమైన్స్ ఈజీగా దొరకవు, సమ్ లాక్స్ ఉంటాయి. ఇట్లాంటి డొమైన్ పెట్టుకుంటే ఏమవుతుంది? ఆబ్వియస్ గా నేనే టాప్ లో వస్తాను, రైట్? Yes, ma'am. దో ఐ రైట్ సమ్ గుడ్ కంటెంట్ ఆర్ నాట్, ఇట్లాంటి డొమైన్ యూజువల్లీ ఏం చేస్తుంది, నా డొమైన్ లోనే నా కీవర్డ్ ఉంది, మొత్తం ఒక సెంటెన్స్ పెట్టేస్తుంది చూడండి, మెయిన్ కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఇఫ్ సమ్వన్ సర్చెస్ ఫర్ దిస్ కీవర్డ్, ఆబ్వియస్లీ ఐ విల్ కమ్ ఆన్ టాప్. Okay, Google will not encourage such kinds of things also. Okay, మీరు డొమైన్ ప్రాపర్ డొమైన్ తీసుకోండి. ఓకే, యూ కెన్ యూజ్ దీస్ డొమైన్స్, నో ఇష్యూ, బట్ యూ హ్యావ్ టు రైట్ క్వాలిటీ కంటెంట్ అలాంగ్ విత్ దిస్ డొమైన్. ఓకే, కేవలం ఈ డొమైన్ వల్ల మీరు టాప్ వస్తున్నట్టయితే మాత్రం గూగుల్ యాక్సెప్ట్ చేయదు. యూ హ్యావ్ టు రైట్ ప్రాపర్ అండ్ వాల్యుబుల్ అండ్ క్వాలిటీ కంటెంట్ ఆల్సో. ఓకే, వేరే వాళ్ళు క్వాలిటీ కంటెంట్ రాసి మీరేం క్వాలిటీ కంటెంట్ రాయకుండా ఓన్లీ డొమైన్ వల్ల టాప్ వస్తుంటే మాత్రం గూగుల్ యాక్సెప్ట్ చేయదు. ఓకే, గూగుల్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ క్వాలిటీ కంటెంట్. ఓకే, ఇట్లాంటివి ఉన్నా కూడా మనల్ని గూగుల్ పనిష్ చేస్తుంది, రైట్? దిస్ ఆర్ ఆల్ వేరియస్ బ్లాక్ హ్యాట్ SEO టెక్నిక్స్. ఆల్ ఆఫ్ దిస్ షుడ్ నాట్ బి డన్. ఓకే, ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? ఫ్యూచర్ లో మీరు ఇట్లాంటివి చేయకూడదని చెప్తున్నాను. ఓకే, వన్ ఈస్ కీవర్డ్ స్టఫింగ్, cloaking, hiding content by changing font colors, doorway pages, duplicate content, spammy backlinks, exact match domain. Okay, these are all various black hat SEO techniques. Friends, any doubts regarding this? Any doubts? No, ma'am. Thank you. Okay, I'm going to gray hat SEO. Okay, let's go for gray hat SEO. What is gray hat SEO? Okay, here in this gray hat SEO, people practice methods which are technically ethical. Okay, they look technically ethical, but I mean they are technically correct, but they are ethically wrong. Okay, వీళ్ళు టెక్నికల్ గా కరెక్ట్ థింగ్స్ చేస్తారు, కానీ దే విల్ లుక్ ఎథికల్లీ రాంగ్. అంటే లెట్స్ సీ వాట్ ఆర్ దోస్. ఓకే, గూగుల్ విల్ నాట్
be able to find out them. Okay, కొన్నిసార్లు గూగుల్ ఫైండ్ అవుట్ చేయలేకపోవచ్చు, కానీ దే ఆర్ ఎథికల్లీ రాంగ్. వీ షుడ్ నాట్ డూ సచ్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆల్సో. స్లోగా అవి దే మైట్ అగైన్ కన్వర్ట్ బ్యాక్ టు బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ. ఓకే, బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ లాగా కూడా కన్వర్ట్ అవ్వచ్చు అవి స్లోగా. సో డోంట్ డూ సచ్ థింగ్స్. లెట్స్ సీ వాట్ ఆర్ దోస్. ఫస్ట్ థింగ్ ఈస్ క్లిక్ బైట్. ఓకే, వాట్ ఈస్ క్లిక్ బైట్? మనం కొన్ని వెబ్సైట్స్ చూస్తుంటాం, దే లుక్ వెరీ అట్రాక్టివ్. They will attract us to click on a button or a link. Okay, have you seen such kinds of things? చాలా కంటెంట్ రాసి మీకు 100 crores వచ్చింది, 200 crores వచ్చింది, ప్లీజ్ క్లిక్ ఆన్ దీస్ లింక్స్ అని చెప్తుంటారు, రైట్? హ్యావ్ యూ సీన్ దిస్? ఎస్. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది? డూ వి సీ ఎనీ వాల్యుబుల్ కంటెంట్? ఇట్స్ స్పామ్ కంటెంట్, రైట్? ఎస్, అదొక స్పామ్ కంటెంట్, రైట్? This is known as clickbait technique. Okay, they will attract the customers in order to click a button. Okay, they will attract the customers and they will make them to click a button or a link, and they make them to navigate some website which is totally spam. Okay, such kinds of techniques are known as clickbait techniques. Don't do such things. Next thing is spun. Okay, what is spun? మనం ఇప్పుడు ఇందాక చూసాము కంటెంట్ ని కాపీ చేస్తాము అనేది. ఓకే, బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్ లో కాపీ కంటెంట్ చేయకూడదు అని చెప్పుకున్నాం, రైట్? వి షుడ్ నాట్ డూ వాట్ డిడ్ ఐ సే? వి షుడ్ నాట్ రైట్ డూప్లికేట్ కంటెంట్, రైట్? డూప్లికేట్ కంటెంట్ రాయకూడదు. ఇట్స్ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్. గూగుల్ విల్ ఫైండ్ ఇట్ అవుట్. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? దే మేక్ ది కంటెంట్ టు రీరైట్. ఓకే, రీరైట్ కంటెంట్ రాస్తారు. మీన్స్ ఆర్ what will they do? They reuse the content. Okay, కంటెంట్ ని స్లైడ్ గా ఆల్టర్ చేసి రాస్తారు అనమాట. వేరే వాళ్ళ కంటెంట్ ని కాపీ చేస్తారు. బట్ దేర్ ఆర్ సమ్ టూల్స్ లైక్ స్పిన్ బాట్ లైక్ సచ్. యూసింగ్ సచ్ రీరైటింగ్ టూల్స్, ఆ రీరైటింగ్ టూల్స్ యూస్ చేసుకొని కంటెంట్ ని స్లైడ్ గా ఆల్టరేషన్స్ చేసి రాసుకుంటారు అనమాట. ఇట్ ఈస్ ఆల్సో రాంగ్, రైట్? గూగుల్ మే నాట్ ఫైండ్ ఇట్ అవుట్. ఓకే, ప్లాగరిజం చెక్ చేసినప్పుడు మళ్ళీ ఏం చెప్తుందంటే ఇట్స్ 100% యూనిక్ అని చెప్తుంది మనకి, కానీ ఇట్స్ ఎ కాపీ కంటెంట్. ఓకే, గూగుల్ మే ఫైండ్ ఇట్ అవుట్. ఓకే, some or the other day Google will get to find it out. So don't do such kind of techniques. Write your own content. Okay, next thing is paying for reviews. Okay, ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాను. ఇప్పుడు అమెజాన్కి వెళ్ళారనుకోండి, మీరు దాని రేటింగ్ రివ్యూస్ చూసుకుంటారు, అవునా? ప్రోడక్ట్ ని ఎలా కొంటారు? హైయెస్ట్ రేటింగ్ ఉండే ప్రోడక్ట్ కొంటారు, అవునా? దాని రివ్యూస్ చూస్తారా లేదా? రివ్యూస్ మంచిగా ఉంటే కొంటారా, లేకుంటే మన పాజిటివ్ రివ్యూస్ ఉంటే కొంటారా, దాని నుంచి నెగిటివ్ రివ్యూస్ ఉంటే కొంటారా? పాజిటివ్ రివ్యూస్ ఉంటేనే పాజిటివ్ రివ్యూస్ ఉంటేనే తీసుకుంటాం. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దే విల్ పే ఫర్ యూజర్స్. ఒక 100 మందికి మనీ పే చేసేసి దే లాస్ట్ టు ప్లీజ్ రైట్ పాజిటివ్ రివ్యూస్ అబౌట్ అవర్ ప్రొడక్ట్స్. ఓకే, అప్పుడు ఏమనుకుంటారు వచ్చే కస్టమర్ చూసి, ఓకే దే హ్యావ్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పాజిటివ్ రివ్యూస్, యూ కెన్ బై దిస్ ప్రోడక్ట్ అండ్ యూజ్ దెమ్, దిస్ విల్ బి గుడ్, రైట్? ఒక రకంగా చీట్ చేయడం కదా కస్టమర్ నది, రైట్? గూగుల్ ఫైండ్ అవుట్ చేయలేదు ఆబ్వియస్ గా, రైట్? రివ్యూస్ ఏమనుకుంటుంది, 100 మంది చేత రాయిస్తే గూగుల్ ఏమనుకుంటుంది? దే మైట్ బి జెన్యూన్ అనే అనుకుంటుంది. బట్ వీఆర్ నాట్ డూయింగ్ ఎథికల్లీ right things. Okay, this is ethically wrong. Might be future lo Google find out chese chances kuda untayi. Okay, don't do such kind of things. These grey hat techniques may slowly convert to black hat techniques. Okay, next thing what is it is SEO squatting. Okay, ఇందాక మనం అనుకున్నాము వేరే వెబ్సైట్స్ నుంచి మన వెబ్సైట్స్ కి బ్యాక్ లింక్స్ వస్తే మనకు హెల్ప్ అవుతుంది, SEO లో మన ర్యాంకింగ్ కూడా పెరుగుతుంది అని మనం అనుకున్నాం, అవునా? ఇక్కడ వీళ్ళు బ్యాక్ లింక్స్ తెచ్చుకునే అంటే SEO చేసే ఓపిక లేక, SEO చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో వీ హ్యావ్ టు డూ కాన్స్టెంట్లీ అండ్ పర్సిస్టెంట్లీ. ఓకే, కాన్స్టెంట్ గా పర్సిస్టెంట్ గా SEO చేస్తే మనకు ప్రాపర్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, కొంతమంది సమ్ ఇయర్స్ నుంచి చేస్తుంటారు SEO, సో ఆబ్వియస్లీ దే విల్ డిస్ప్లే ఆన్ టాప్. ఓకే, మనం ఈ రోజు SEO చేసి ఈ రోజు టాప్ లో రావాలంటే పాసిబుల్ అవుతుందా? నో, ఇట్ విల్ నాట్ బి పాసిబుల్. ఇన్ SEO we can come on top only if we do it persistently and consistently. Okay, persistent గా చేసుకోవాలి. ఒక రోజు 2 రోజులు చేసి వదిలేస్తే రాము. ఓకే, what will these people do in order to gain backlinks?
వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేస్తారు అనమాట. ఇప్పుడు నా ఒరిజినల్ వెబ్సైట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది నా ఒరిజినల్ వెబ్సైట్. నౌ వాట్ విల్ ఐ డూ, ఐ విల్ బై సమ్ వెబ్సైట్. ఓకే, ఎక్స్పైర్డ్ డొమైన్స్ అనేది కొంటాను అనమాట నేను. అది ఏదో ఒక డొమైన్ తీసుకుంటాను. ఏమని తీసుకుంటా నేను, సమ్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ డొమైన్ తీసుకుంటా. ఓకే, దాంట్లో కంటెంట్ అంతా రాసి దీని నుంచి దీనికి నేను బ్యాక్ లింక్ ఇచ్చుకుంటా. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే వెబ్సైట్ కి నేను నా ఫేక్ వెబ్సైట్ నుండి బ్యాక్ లింక్ ఇచ్చుకుంటా. అప్పుడు ఏమవుతుంది, గూగుల్ మే నాట్ గెట్ టు నో బట్ ఇట్ ఈస్ ఎథికల్లీ రాంగ్. ఓకే, వేరే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వేరే వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఎస్ఈఓ చేసే వాళ్ళకి బ్యాక్ లింక్స్ వస్తుండవు కొన్నిసార్లు. మనం ఒక రోజులో సైట్ పెట్టి ఒక రోజులోనే 10 వెబ్సైట్లు ఇలా క్రియేట్ చేసిన ఫేక్ వెబ్సైట్స్, 10 వెబ్సైట్స్ నుంచి 10 బ్యాక్ లింక్స్ ఇచ్చుకుంటే ఇస్ ఇట్ కరెక్ట్? No, ma'am. No. So you should not do such kinds of things also. SEO squatting is also wrong. But ఇలా ఓవర్ గా మనకు బ్యాక్ లింక్స్ వచ్చినా కూడా గూగుల్ రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తుంది పక్కా ఇట్ విల్ హ్యాపెన్ వన్ ఆర్ ది అదర్ డే అండ్ యూ విల్ బి డూమ్డ్. Okay, next thing is negative SEO. Okay, these are clickbait, spam, paying for reviews, SEO squatting. This all comes under grey hat SEO. ఈ grey hat SEO అనేది ఇట్ మే బి టెక్నికల్లీ కరెక్ట్. ఓకే, టెక్నికల్ గా కరెక్టే ఉండొచ్చు. మనము మల్టిపుల్ వెబ్సైట్స్ మేనేజ్ చేయడంలో తప్పు లేదు, రివ్యూస్ రాయడంలో తప్పు లేదు. ఓకే, టెక్నికల్ గా ఫైండ్ అవుట్ చేయలేకపోవచ్చు, బట్ దీస్ ఆర్ ఆల్ ఎథికల్లీ రాంగ్. ఓకే, డోంట్ డూ సచ్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. నెక్స్ట్ థింగ్ ఈస్ నెగటివ్ SEO. ఓకే, ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ చేస్తున్నా అని చెప్తున్నా, నేను ఒక్కదానే ఉంటాను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ చేసే వాళ్ళు. డూ ఐ హ్యావ్ ఎనీ కాంపిటీటర్స్? ఓకే, విల్ ఐ హ్యావ్ ఎనీ కాంపిటీటర్స్? Yes, ma'am. ఎస్, కాంపిటీటర్స్ ఉంటారు. నాకు ఒక 3 కాంపిటీటర్స్ ఉన్నారు అనుకో, నేనేమో 4th పొజిషన్ లో వస్తున్నా ఇప్పుడు. ఓకే, ఐ వాంట్ టు కమ్ ఆన్ టాప్ 1. ఓకే, వాట్ విల్ ఐ డూ నౌ? నాకు ఇమీడియట్ గా నేను టాప్ 1 లో కావాలి బై, నేను ఒక ఇయర్ కష్టపడలేను. వాట్ విల్ దే డూ? ఓకే, దే విల్ హ్యాక్ అదర్స్ వెబ్సైట్స్. ఓకే, హ్యాక్ చేయడం కానీ, ఇంకా వాట్ విల్ దే డూ, దే రైట్ సమ్ నెగటివ్ రివ్యూస్. ఓకే, నెగటివ్ రివ్యూస్ రాయడం కానీ. ఓకే, such kinds of things comes under negative SEO. Some social media sites లో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వాళ్ళ ఓకే వాళ్ళ రెప్యుటేషన్ ని డ్యామేజ్ చేయడం కానీ, ఓకే, డ్యామేజింగ్ దర్ రెప్యుటేషన్ ఆర్ డిగ్రేడింగ్ దర్ రెప్యుటేషన్. ఓకే, ఆబ్వియస్ గా అప్పుడు ఏమవుతుంది, హ్యాక్ చేసి వాళ్ళ సైట్ ని హ్యాక్ చేసి ఐ విల్ రైట్ సమ్ అబ్నార్మల్ కంటెంట్. ఓకే, వాళ్ళ సైట్ ని హ్యాక్ చేసి నేను పిచ్చి పిచ్చి కంటెంట్ రాస్తాను. ఇంకా వాళ్ళ రివ్యూస్ పోర్టల్ ఏమైనా ఉందనుకోండి, వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి నేను నెగటివ్ రివ్యూస్ రాస్తాను. దో దేర్ ప్రోడక్ట్స్ ఆర్ గుడ్, దో దేర్ ట్రైనింగ్ ఈస్ గుడ్, ఐ విల్ రైట్ నెగటివ్ రివ్యూస్. వాట్ పీపుల్ విల్ థింక్, ఏమనుకుంటారు పీపుల్, దిస్ ఈస్ నాట్ ఎ గుడ్ సైట్, we should not buy things from this site అని అనుకునే ఛాన్సెస్ వస్తాయి. సో అండ్ అగైన్ ఐ విల్ క్రియేట్ సమ్ ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్. ఓకే, సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వాళ్ళ గురించి వాళ్ళ రెప్యుటేషన్ డ్యామేజ్ చేసేటట్టు పోస్టింగ్స్ చేయడం కానీ, ఇలా పనులు చేయడం అంతా విల్ కమ్ అండర్ నెగటివ్ SEO. దీస్ థింగ్స్ కమ్ అండర్ సైబర్ క్రైమ్ ఐ థింక్. సో అంటే కొంచెం ఇట్లా ఫేక్ పెద్ద పెద్ద కంపెనీస్ అనుకోండి, విల్ బి లీగల్లీ అసాల్టెడ్ ఆల్సో, లీగల్ కేసెస్ కూడా పడతాయి. సో డోంట్ డూ సచ్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, హ్యాకింగ్, నెగటివ్ రివ్యూస్ రాయడం. ఇంకా ప్లీజ్ గివ్ ప్రాపర్ రివ్యూస్. ఓకే, ఫేస్బుక్ లో ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి వాళ్ళ గురించి వాళ్ళ ఇమేజ్ అంతా డ్యామేజ్ చేయడం ఇట్లాంటివన్నీ చేయకూడదు. సో okay, these are all various types of SEO. Okay, white hat SEO, black hat SEO, grey hat SEO and negative SEO. Okay, ఈ 4 things లో మనం ఏది ఫాలో అవ్వాలి? What should we follow? Respond. White hat SEO follow. Okay, right. We should only follow white hat SEO. We should not follow this black hat, grey hat or negative SEO. Okay, we should follow only white hat SEO. Right. నెక్స్ట్, ఓకే, ఇంతవరకు గూగుల్ మనల్ని పనిష్ చేస్తుంది బ్లాక్ హ్యాట్ SEO యూజ్ చేస్తే, గ్రే హ్యాట్ SEO చేస్తే. ఐఎమ్ సేయింగ్ దట్ హౌ విల్ గూగుల్ పనిష్ us? ఓకే, హౌ విల్ గూగుల్ పనిష్ us? ఎనీ ఐడియా ఏం చేస్తుంది గూగుల్? No idea, ma'am. ఓకే, మన సైట్ నేమ్ బ్యాన్ అయితే చేయదండి, విల్ నాట్ బ్లాక్ అవర్ సైట్, బట్ సింప్లీ మన పేజ్ ర్యాంక్ అనేది తగ్గిపోతుంది. ఓకే, విల్ డిక్రీజ్ అవర్ పేజ్ ర్యాంక్. ఓకే, ఇఫ్ ఐ యామ్ డిస్ప్లేయింగ్ ఆన్ టాప్ 1, I'll be pushed to some
20 ఆర్ 30 ర్యాంక్. ఓకే, పేజ్ ర్యాంక్ 30కి వెళ్ళిపోతుంది. ఓకే, ఎవరన్నా చూస్తారా 30లో ఉంటే అంత కిందకి స్క్రోల్ చేసి ఇట్స్ అ పనిష్మెంట్, దట్స్ ఇట్. ఓకే, సింప్లీ ఇట్ విల్ చేంజ్ అవర్ పేజ్ ర్యాంక్. ఓకే, ఇట్ విల్ డిక్రీజ్ అవర్ పేజ్ ర్యాంక్. ఓకే, హౌ విల్ ఇట్ డూ దట్ అంటే ఇట్లాంటి టెక్నిక్స్ చేస్తే ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయని చూద్దాము. ఓకే, గూగుల్ మేక్ యూస్ ఆఫ్ సమ్ అల్గారిథమ్స్. ఓకే, ఇట్లాంటివన్నీ చెక్ చేయడానికి గూగుల్ కొన్ని అల్గారిథమ్స్ అనేది యూస్ చేస్తుంది. బేస్డ్ ఆన్ దిస్ అల్గారిథమ్స్ ఇట్ విల్ పనిషెస్ us. వీఆర్ ఆల్సో నోన్ యాజ్ గూగుల్ అప్డేట్స్. ఓకే, ఈ అప్డేట్స్ అనేది 6 months ఒకసారి, 2 months ఒకసారి అట్లా చాలా వస్తుంటాయి. దేర్ ఆర్ న్యూమరస్ అప్డేట్స్. గూగుల్ అల్గారిథమిక్ అప్డేట్స్ ఆర్ న్యూమరస్. అమంగ్ దెమ్ విల్ సీ సమ్. ఓకే, కొన్ని చూస్తాము మెయిన్ అప్డేట్స్. ఓకే, దేర్ ఆర్ మెనీ అప్డేట్స్ లైక్ గూగుల్ పాండా అప్డేట్. Okay, and other things are Google Penguin, and next thing is Hummingbird, Google Hummingbird update. Next thing is Pigeon, Google Pigeon update. Okay, next thing is EMD. Okay, I have seen it. What is EMD? Please at least say abbreviation. Okay, what is EMD? You have seen it in Black Hat SEO, right? Exact match domain. Okay, did you remember it? Google Thread update. Guys, what's happening? And Google Rank Brain algorithm. Okay, these are all various updates. Okay, if we do anything wrong, Google hits us with these kind of updates. Okay, okay, let's see what is Google Panda update. When will it hit us? Okay, it's a punishment, guys. Okay, if we use duplicate content. Okay, if we use duplicate content, if we copy content from other sites and if we use it in our website, వేరే వెబ్సైట్స్ నుంచి కాపీ చేసి మన వెబ్సైట్ లో యూజ్ చేసుకుంటే, ఓకే, దెన్ విల్ బి హిట్ విత్ దిస్ పాండా అప్డేట్. ఓకే, గూగుల్ పాండా అప్డేట్ అది. If we use duplicate content, Google will punish us with this panda update. What is penguin update? Okay, if we use spammy links, okay, and overstuffing of keywords. Okay, what is overstuffing of keywords? కంటెంట్ లో కీవర్డ్స్ ఎక్కువ ఉండడం. Yes, overstuffing. The name itself says overstuffing. Okay, spammy links means మన కంటెంట్ ఏదైనా లింక్స్ పెట్టి యూజర్ ఆ లింక్ క్లిక్ చేసి వెళ్తే ఇక్కడ వాల్యుబుల్ కంటెంట్ ఉండదు, సమ్ స్పామ్ కంటెంట్ ఉంటుంది. అలా స్పామీ లింక్స్ ఉన్నా మన కంటెంట్ లో, ఆర్ ఇఫ్ యూ యూస్ ఓవర్ స్టఫింగ్ ఆఫ్ కీవర్డ్స్. ఓకే, ఇట్లా ఓవర్ స్టఫింగ్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నా, స్పామీ లింక్స్ ఉన్నా, okay, what will happen? Google will hit us with this Google Penguin update. Okay, nice, right? Names bound, Panda update, Penguin update. Okay, now let's go to Google Hummingbird update. It's not a punishment, guys, it's just an update. Okay, it's not a punishment. Okay, with the help of this update, Google will understand what the user is exactly searching for. Okay, అట్లా అర్థం చేసుకొని గూగుల్ అనేది ప్రిసైజ్ అండ్ ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఓకే, గూగుల్ విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ యూజర్ వాంట్స్. ఓకే, ఇప్పుడు నేను ఏదైనా దాని గురించి సర్చ్ చేస్తుంటే గూగుల్ విల్, దిస్ అప్డేట్ విల్ హెల్ప్ ది గూగుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐ ఎగ్జాక్ట్లీ వాంట్. దాన్ని నా గురించి అది అర్థం చేసుకొని అబౌట్ ది క్వైరీ టు అండర్స్టాండ్స్ అండ్ ఇట్ డిస్ప్లేస్ ది ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఫర్ ది యూజర్. ఓకే, దేని గురించి అయినా సర్చ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అని ప్రిసైజ్ మోస్ట్ అప్రోప్రియేట్ రిజల్ట్స్ చూపించడానికి ఈ హమ్మింగ్ బర్డ్ అప్డేట్ అనేది గూగుల్ కి హెల్ప్ చేస్తుంది. Next thing is it's not a punishment. Okay, please remember that. Okay, Pigeon, Google Pigeon update. Okay, what did this do? Increase ranking of local listings. Okay, what will it do? ఇప్పుడు నేను ఇందాక సర్చ్ చేసినప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తాను. ఓకే, నా సరౌండింగ్స్ లో ఉండే ఇన్స్టిట్యూట్స్ నాకు డిస్ప్లే అవుతున్నాయి, రైట్?
ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ ప్లేస్ నేను సర్చ్ చేసినప్పుడు నాకు ఇక్కడ లోకల్ లిస్టింగ్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. సి దిస్ ఈస్ ఏ లోకల్ లిస్టింగ్. ఓకే, నా నియర్ బై లో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటివి డిస్ప్లే అవుతున్నాయి. హౌ ఇట్ ఈస్ హ్యాపనింగ్? ఇట్ ఈస్ హ్యాపనింగ్ బికాస్ ఆఫ్ దిస్ గూగుల్ పీజిఎన్ అప్డేట్. ఓకే, మీరు బెంగళూరులోని డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని టైప్ చేశారనుకోండి, మీ లోకల్లో ఉండే డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్ కనిపిస్తాయి. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ట్రైనింగ్ అని టైప్ చేస్తే కడపలో, సో ఇన్ కడప, ఇన్ కడప నా నియర్ బై లో ఏమేమి ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేది మనకు డిస్ప్లే అవుతున్నాయి. సో ఇలా డిస్ప్లే అవ్వడానికి గూగుల్ పీజిఎన్ అప్డేట్ విల్ హెల్ప్. ఓకే, వాట్ ఈస్ దిస్ ఈఎండి ఎగ్జాక్ట్ మ్యాచ్ డొమైన్? ఇందాక నేను చెప్పాను కదా, మీరు ఎగ్జాక్ట్ మ్యాచింగ్ డొమైన్స్ అనేటివి ఓకే తీసుకున్నారంటే, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ ప్రాపర్ కంటెంట్, ఓకే, గూగుల్ విల్ పనిష్ us, రైట్? ఇందాక మనం బ్లాక్ కార్డ్ రిసీవ్ లో చూసాము. ఈఎండి ఫుల్ ఫామ్ ఇస్ ఎగ్జాక్ట్ మ్యాచ్ డొమైన్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఇది ఒక ఎగ్జాక్ట్ కీవర్డ్ అనమాట. ఎగ్జాక్ట్ కీవర్డ్స్ కనుక మన డొమైన్ లో మనం యూజ్ చేస్తే, ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కీవర్డ్స్ ఇన్ అవర్ డొమైన్, అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వాలిటీ కంటెంట్, ఓకే, కేవలం ఈ డొమైన్ వల్ల మనం టాప్ లో డిస్ప్లే అవుతున్నాం అనుకోండి, దెన్ గూగుల్ విల్ ఆబ్వియస్లీ పనిష్ us with this update. ఓకే, పనిష్మెంట్ మీన్స్ ఏంటి? జస్ట్ మన ర్యాంకింగ్ అనేది డిక్రీజ్ చేసేస్తుంది గూగుల్. ఓకే, మనం టాప్ 1 లో ఉంటే టాప్ 20కి పడిపోతాం. అంటే కానీ మన వెబ్సైట్ బ్లాక్ కావడం కానీ అట్లాంటివి ఏం జరగవు. మోస్ట్లీ ఇట్స్ బిగ్, ఓకే, ఇట్ టేక్ సమ్ మంత్స్ ఆర్ ఇయర్స్ స్ట్రగుల్ టు కమ్ ఆన్ టాప్, అక్కడ నుంచి కిందికి తోసేస్తే ఇట్స్ ఎనఫ్, ఐ థింక్. ఓకే, again if you remove all those things and if we go for doing right practices, again we'll come on top, no issues. Okay, ఒకసారి రాంగ్ చేసినా మనీ మనం కరెక్ట్ గా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే విల్ కమ్ ఆన్ టాపిక్. ఓకే, బట్ ఇట్ మై టేక్ సమ్ టైమ్. ఓకే, ఆబ్వియస్ గా. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈస్ గూగుల్ మొబైల్ ఫ్రెండ్లీ అప్డేట్. దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ మొబైల్ గిడ్డన్. ఓకే, మొబైల్ గిడ్డన్ అప్డేట్. ఓకే, ఇందాక చెప్పుకున్నాం, మీరు ఏదైనా ఇమ్మీడియట్ గా అర్జెంట్ గా చూడాలంటే దేంట్లో చూస్తారో? మొబైల్లో చూస్తారా లేకుంటే సిస్టమ్ ఓపెన్ చేస్తారా? మొబైల్లోనే చూస్తాం. మొబైల్లోనే చూస్తాం. సో ఇట్ ఈస్ సో మచ్ ఇంపార్టెంట్ దట్ అవర్ వెబ్సైట్ ఈస్ మొబైల్ ఫ్రెండ్లీ. ఓకే, మన వెబ్సైట్ మొబైల్ ఫ్రెండ్లీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ ఆర్ కస్టమర్స్ comes from mobiles these days. Okay, through mobiles చాలా మంది కస్టమర్స్ మనకు ఈ కాలంలో వస్తున్నారు. సో మేక్ షూర్ దట్ యువర్ వెబ్సైట్ ఈస్ మొబైల్ ఫ్రెండ్లీ. ఓకే, ఇలా మొబైల్ ఫ్రెండ్లీగా లేకున్నా కూడా మీ ర్యాంకింగ్ డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, వాట్ ఈస్ గూగుల్ ఫ్రెడ్ అప్డేట్? ఓకే, వాట్ ఈస్ గూగుల్ ఫ్రెడ్ అప్డేట్? ఓకే, ఏదైనా వెబ్సైట్కి వెళ్ళారనుకోండి, మీకు ఎప్పుడన్నా హెవీ అడ్వర్టైజ్మెంట్స్ చూసారా? చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి, చూసారా అలాంటివి ఏమన్నా? Have you seen such kind of websites? చూస్తుంటాం మేము అప్పుడప్పుడు రేర్ గా చూస్తుంటాం. బికాస్ గూగుల్ అట్లాంటివన్నీ ఎక్కువ ఎంకరేజ్ చేసి తీసేస్తుంటారు. రేర్లీ ఇట్ మైట్ హ్యాపన్. ఓకే, ఎక్కువ అగ్రెసివ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంది మన వెబ్సైట్ లో, అండ్ వీఆర్ ప్రొవైడింగ్ లో క్వాలిటీ కంటెంట్. ఓకే, లో క్వాలిటీ కంటెంట్ ఉంది కానీ ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఓకే, అండ్ ఇప్పుడు యూజర్ నా సైట్ కి వచ్చాడు, నా హోమ్ పేజ్ అంతా నాకు నా మెయిన్ పేజ్ అంతా అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. నా కంటెంట్ చూడాలంటే వాడు స్క్రోల్ చేసి కిందికి వచ్చి నా కంటెంట్ చూడాల్సి వస్తుంది. సి ఇట్స్ సమ్వాట్ ఇరిటేటింగ్ ఫర్ ది యూజర్, రైట్? ఓకే, మన వెబ్సైట్ లో అగ్రెసివ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉండే, ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ ఉంది, లో క్వాలిటీ కంటెంట్ ఉంది. ఇఫ్ యూజర్ ఈస్ స్ట్రగ్లింగ్ విత్ దోస్ అడ్వర్టైజ్మెంట్స్, ఓకే, అడ్వర్టైజ్మెంట్స్ వల్ల మన హోమ్ పేజ్ మెయిన్ పేజ్ అంతా అడ్వర్టైజ్మెంట్స్ లో కవర్ అయిపోయి ఒక పేజ్ అంటే అగైన్ హీ స్క్రోలింగ్ డౌన్ ఇన్ ఆర్డర్ టు సీ అవర్ ఒరిజినల్ కంటెంట్. ఓకే, అట్లాంటి టైప్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటే ఆబ్వియస్లీ గూగుల్ విల్ పనిష్ ఇట్ విత్ దిస్ గూగుల్ ఫ్రెడ్ అప్డేట్. ఓకే, అగైన్ వాట్ ఈస్ ర్యాంక్ బ్రెయిన్ అల్గారిథం అప్డేట్? ఓకే, ర్యాంక్ బ్రెయిన్ అల్గారిథం అనేది ఎటువంటి పనిష్మెంట్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ అన్ అప్డేట్. ఓకే, ఇట్ ఈస్ అ మెషిన్ లెర్నింగ్ అల్గారిథం. ఓకే, ఇట్ ఈస్ అ మెషిన్ లెర్నింగ్ అల్గారిథం. ఇట్ హెల్ప్స్ గూగుల్ టు ప్రొవైడ్ మోర్ రిలవెంట్ రిజల్ట్స్. ఓకే, ఈ ర్యాంక్ బ్రెయిన్ అల్గారిథము అండ్ గూగుల్ హమ్మింగ్ బర్డ్ అల్గారిథం. ఓకే, ర్యాంక్ బ్రెయిన్ అల్గారిథం, గూగుల్ హమ్మింగ్ బర్డ్ అల్గారిథం అనేది లిటిల్ సిమిలర్ అండి. ఓకే, దిస్ ర్యాంక్ బ్రెయిన్ అల్గారిథం అనేది మెషిన్ లెర్నింగ్ అల్గారిథం అనమాట. ఓకే, యూజర్ కి అప్రోప్రియేట్ రిజల్ట్స్ ప్రొవైడ్ చేయడానికి గూగుల్ కి హెల్ప్ చేస్తుంది. ఓకే, దీస్ ఆర్ ఆల్ వేరియస్ అప్డేట్స్. ఇంకా సమ్ థౌజండ్స్ ఆఫ్ అప్డేట్స్ ఉండొచ్చు. 6 months ఒకసారి, 3 months ఒకసారి గూగుల్ ఒక అప్డేట్ రిలీజ్ చేస్తుంటది. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ అబౌట్ లేటెస్ట్ ఆర్
recent updates, go for moz.com. Okay, SEO lo వచ్చే recent updates and you can see here in moz.com. Okay, clear? Yes, ma'am. Yes. Okay, this is all about what is SEO, what are various techniques in SEO, what practices should we do and what shouldn't we do. Okay, what are types of SEO? I have seen all those things. We have also seen with what punishments will be given. Okay, ఎట్లాంటి punishments మనకు వస్తాయి wrong practices చేస్తే. These are all in this Google algorithm updates. Okay, in tomorrow's class we'll start with on page or on site optimization. Okay, how to write content we'll be going to see in tomorrow's class. Okay, that's our end of the session. Okay.